సో ఇది లాస్ట్ క్లాస్కి మళ్ళీ కంటిన్యూయేషన్. లాస్ట్ క్లాస్ మనం ఏదైతే డిస్కస్ చేసామో దాన్ని మనం కంటిన్యూ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ కీవర్డ్స్, ఏ కీవర్డ్స్ ఏ డేటా స్ట్రక్చర్ ఎప్పుడు వాడాలి, ఏ ఆల్గరిథం ఎప్పుడు వాడాలి అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. తర్వాత కామన్ ఆల్గరిథమ్స్ ఏంటి, కామన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, అంటే ఆ క్వశ్చన్ని తిప్పిస్తారు బట్ అలా కామన్ స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, లైక్ ఫ్రీక్వెన్సీగా అనుకోవడం ఇలాంటివి. సో వాటి గురించి లంచ్ తర్వాత సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ కొన్నిసార్లు క్వశ్చన్స్లోనే వాళ్ళు అరే యూస్ చేయండి అని చెప్తారు. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ అరే అనే కాదు, ఏ డేటా స్ట్రక్చర్ అయినా వాళ్ళు డైరెక్ట్గా చెప్పొచ్చు. అంటే ఒక ట్రీ క్రియేట్ చేయండి, ఒక గ్రాఫ్ క్రియేట్ చేయండి, ఓకే, ఒక అరే క్రియేట్ చేయండి, ఇలా కొన్నిసార్లు డైరెక్ట్గా ఉంటుంది. కొన్నిసార్లు మనకు తెలియదు వాళ్ళు ఏ డేటా స్ట్రక్చర్ యూస్ చేయాలి అనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైం శాంటా అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అలా స్టోరీ బేస్డ్ క్వశ్చన్స్ అనుకోండి, థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అనుకోండి, దాంట్లో నుంచి మనం అనలైజ్ చేసుకోవాలి ఏ డేటా స్ట్రక్చర్ వాడాలి అని. ఓకే, సో అరే ఎప్పుడు యూస్ చేయాలి, అరే లిస్ట్ ఎప్పుడు యూస్ చేయాలి అంటే ఓన్లీ ఇండెక్స్ యాక్సెసింగ్ చేస్తున్నాం. ఓకే, నేను జస్ట్ డేటాని యాక్సెస్ చేసుకొని నా ప్రాసెసింగ్ అంతా నేను సపరేట్గా చేసుకుంటా, నా క్యాలిక్యులేషన్స్ అన్ని నేను సపరేట్గా చేసుకుంటా. జస్ట్ యాక్సెస్ చేయడానికి మాత్రమే ఆ లిస్ట్లో ఏదైతే ఇన్పుట్స్ ఉన్నాయో వాటిని తీసుకోవడం. కానీ నేను ఒక లిస్ట్ క్రియేట్ చేసిన, ఒక అరే క్రియేట్ చేసిన, దానిలోంచి జస్ట్ నేను డేటా తీసుకుంటున్నా, ఏం డేటా ఉంది అని చూస్తున్నా అన్నప్పుడు మాత్రమే ఈ లిస్ట్ కానీ అరే కానీ యూస్ చేస్తాం. దాంట్లో వాల్యూస్ యాడ్ చేయాలన్నా, వాల్యూస్ రిమూవ్ చేయాలన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఆల్సో ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా అనుకోండి, ఒకటి నెంబర్, ఒకటి స్ట్రింగ్, ఒకటి బూలియన్ వాల్యూ. ఓకే, సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా ఉంటే ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాని ఈ అరేస్ తీసుకోలేవు. ఓకే, బికాస్ అరేస్ ఆర్ హోమోజినియస్. ఓకే, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా ఉన్నాయనుకోండి, అక్కడ మనం అరే లిస్ట్ యూజ్ చేస్తాం. ఓకే, అరే లిస్ట్ యూజ్ చేసుకొని దాంట్లో మనం వాల్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మనం అరేస్ యూజ్ చేయాలి అంటే ఫిక్స్డ్ సైజ్ ఉండాలి, మనకు ముందే తెలిసి ఉండాలి ఆ సైజ్ కూడా. ఓకే, సో ఇంత సైజ్ ఆఫ్ డేటా నేను తీసుకుంటున్నా, ఇంత సైజ్ ఆఫ్ అరే నేను తీసుకుంటున్నా అని మనం ముందే తెలిస్తే మనం అరే తీసుకోవచ్చు. కానీ ఎంత డేటా వస్తుందో నాకు తెలియదు, ఒకసారి 1 రావచ్చు, ఒకసారి 100 రావచ్చు. నాకు తెలియదు అన్నప్పుడు అరే లిస్ట్ యూజ్ చేస్తాం. ఓకే, సైజ్ మనకు తెలియకపోతే మనం అరే లిస్ట్ యూజ్ చేసుకోవచ్చు. సేమ్ కైండ్ ఆఫ్ డేటా ఉంది అనుకోండి, సేమ్ కైండ్ ఆఫ్ డేటా ఉన్న అరేనే యూజ్ చేస్తాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా అనుకోండి, అరే లిస్ట్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది స్టాండర్డ్. స్ట్రింగ్స్ ఎప్పుడు వాడాలి అనేది మీకు డైరెక్ట్గా తెలిసిపోతుంది క్వశ్చన్ చూడాలని. బికాస్ స్పెసిఫిక్గా క్యారెక్టర్స్ ఎక్కడైనా యూజ్ అయినా, క్యారెక్టర్స్ నుంచి ఇది తయారు చేయండి అని చెప్పిన, నాకు అవుట్పుట్ క్యారెక్టర్స్లో రావాలి అన్నా మీకు స్ట్రింగ్స్ క్రియేట్ అయిపోతాయి. బట్ నేను ఫస్ట్ క్లాస్లో చెప్పింది గుర్తుందా, స్ట్రింగ్స్ కాంకాట్ చేసినప్పుడు దాని టైం కాంప్లెక్సిటీ ఎంత? లెట్స్ సే నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నా, హలో ప్లస్ హాయ్, దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? O of n. ఇది లూప్ లోపల పెడితే O of n స్క్వేర్ అవుతుంది. దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? స్ట్రింగ్ బిల్డర్ యూజ్ చేసుకోవాలి. స్ట్రింగ్ బిల్డర్ యూజ్ చేసుకొని అప్పుడు కాంకాటినేషన్ చేసుకోవాలి. స్ట్రింగ్ బిల్డర్ యూజ్ చేస్తే అంత టైం పడుతుంది. దీనికి ఎందుకు టైం పడుతుందంటే ఇది ఇమ్యూటబుల్ టైప్ ఆఫ్ డేటా కాబట్టి. ఓకే, పైథన్లో అయితే స్ట్రింగ్ బిల్డర్స్ ఉండవు, అక్కడ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి స్ట్రింగ్స్కి పైథన్లో. సో అలా మీరు ఒకవేళ పైథన్లో ఇది అవాయిడ్ చేయాలి అనుకోండి, పైథన్లో కూడా కాంకాట్ చేసినప్పుడు O of n టైం పడుతుంది. దాన్ని అవాయిడ్ చేయాలి అంటే లిస్ట్లోకి యాడ్ చేసుకొని తర్వాత జాయిన్ అని ఒక మెథడ్ ఉంటుంది, స్ట్రింగ్ డాట్ జాయిన్. జాయిన్ లోపల ఆ లిస్ట్ని పంపిస్తారు, అప్పుడు అవన్నీ జాయిన్ అయిపోతే ఒక సింగిల్ స్ట్రింగ్ లాగా కాంకాట్ అయిపోతుంది. దానికి తక్కువ టైం పడుతుంది. ఓకే, సో అలా చేసుకోవచ్చు. సో స్ట్రింగ్స్ యాక్చువల్లీ ప్రెటీ క్లియర్. మీరు ఎక్కడ స్ట్రింగ్స్ వాడాలి అనేది మీకు డైరెక్ట్గా తెలిసిపోతుంది. బికాజ్ అక్కడ క్యారెక్టర్స్ ఉన్నాయి, లేదా మీరు ఒక పర్టికులర్ ప్యాటర్న్ ప్రింట్ చేస్తున్నారు, పర్టికులర్ క్యారెక్టర్, పర్టికులర్ స్ట్రింగ్. సో జనరల్గా అయితే ఇలా ఉంటాయి స్ట్రింగేజ్ ఆఫ్ స్ట్రింగ్స్, అంటే ఇలా ఉంటే ఈ అవుట్పుట్ రావాలి. నాకు తెలిసి ఇది మీ ఇన్స్టాక్స్లో కూడా ఉంది కదా సేమ్ క్వశ్చన్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ చేసినప్పుడు కూడా మళ్ళీ జాగ్రత్త ఉండాలి. ఇక్కడ మనం చేసినప్పుడు అయితే, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు అయితే కాంకాటినేషన్ చేస్తారు. ఓకే, కానీ కాంకాటినేషన్ చేయొద్దు. మనం కాంకాట్ చేయకుండా స్ట్రింగ్ బిల్డర్ యూస్ కాంకాట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా కాంకాట్ అయితే చేయకండి. ఓకే,
సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, లేదా ఏదైనా యూఆర్ఎల్ ఇచ్చి దాన్ని షార్ట్ ఫామ్లో రాయమంటారు కొంచెం ఎన్కోడింగ్ చేసి, ఎలా చేయాలి ఏంటి అని వాళ్ళే చెప్తారు. బట్ అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి స్ట్రింగ్స్ మీద ఎక్కువ. ఓకే, లేదా పర్మిటేషన్స్ ఆఫ్ స్ట్రింగ్స్ ప్రింట్ చేయడం. నేను ఒక స్ట్రింగ్ ఇచ్చి అది దాని డిఫరెంట్ పర్మిటేషన్స్ ఏంటి అది ప్రింట్ చేయడం కూడా మనం ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లోనే, ఆ పర్టికులర్ టైం కాంప్లెక్సిటీలోనే ప్రింట్ చేయాలి. ఓకే, సో దానికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం డైరెక్ట్గా మొత్తం లూప్స్ రాసుకుంటూ వెళ్ళిపోలేం. ఓకే, సో దానికి ఒక మెథడ్ ఉంది, అది ఈవినింగ్ డిస్కస్ చేద్దాం. బట్ పర్మిటేషన్స్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో డైరెక్ట్గా ప్రింట్ పర్మిటేషన్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ అని అడుగుతారా మిమ్మల్ని? అట్లా అడగరు. పర్మిటేషన్కి సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ అడుగుతారు. ఓకే, సో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మీరు పర్మిటేషన్స్ కనుక్కుంటే దాని నుంచి సాల్వ్ చేయడం ఈజీ. కానీ మెయిన్ ప్రాబ్లం అంతా ఈ పర్మిటేషనే కదా. పర్మిటేషన్లోనే కదా టైం కాంప్లెక్సిటీ మనం తగ్గించుకోవాల్సింది. తర్వాత ప్రాసెసింగ్ మనం చేసుకోవచ్చు. లేకపోతే నేను పర్మిటేషన్స్ చేసి అవన్నీ నేను ఒక లిస్ట్లో స్టోర్ చేసుకున్నా, లేదా ఒక అరేలో స్టోర్ చేసుకున్నా. అలా చేసుకుంటే మనం తర్వాత ప్రాసెసింగ్ ఏది చేయాలన్నా ఈజీ అయిపోతుంది. ఓకే, సో నేను ఈవినింగ్ చెప్పబోయే క్వశ్చన్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి. అంటే మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏంటి, మీకు టైం ఎక్కువ ఎక్కడ పడుతుంది, దాన్ని మీరు ఎట్లా అవాయిడ్ చేయొచ్చు. దాని తర్వాత ప్రాసెసింగ్, దాని ముందు ప్రాసెసింగ్ చాలా ఉండొచ్చు. బట్ కోర్ కాన్సెప్ట్ ఆఫ్ దాట్ క్వశ్చన్ ఏంటి అనేది మనం క్యాప్చర్ చేద్దాం. ఓకే, సో అది స్ట్రింగ్స్. నెక్స్ట్ మ్యాప్ ఆర్ సెట్. ఇవి యాక్చువల్లీ మనం చాలా ఎక్కువ సార్లు యూజ్ చేస్తాం. ఓకే, మీరు ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలన్నా, ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, అది క్యారెక్టర్ అవ్వచ్చు, ఆ నెంబర్ అవ్వచ్చు, ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అని క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నా, లేదా ఒక స్పెసిఫిక్ వాల్యూ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలన్నా, ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా మీరు చెక్ చేసుకోవచ్చు. మ్యాప్లో అయితే ఓన్లీ కీస్ చెక్ అవుతాయి, సెట్లో అయితే దాంట్లో ఉన్న వాల్యూస్ చెక్ అవుతాయి. కంటైన్స్ అని మీరు ఎప్పుడు చెక్ చేయాలన్నా సెట్ క్రియేట్ చేసి దాంట్లో చెక్ చేసుకోవడం ఈజ్ బెటర్. బికాజ్ నేను లూప్ లోపల కంటైన్స్ అని చెక్ చేస్తూ ఉంటే n² టైం అయిపోతుంది. మళ్ళీ దీంట్లో అయితే n² టైం పట్టదు, దీనికి O(1) టైమే పడుతుంది. కొంచెం స్పెసిఫిక్గా ఉండాలి. O(1) టైం ఈజ్ యావరేజ్ టైం, నాట్ వర్స్ట్ కేస్. వర్స్ట్ కేస్ ఇంకా O(n) బట్ అది చాలా చాలా రేర్. ఓకే, సో దాన్ని అవాయిడ్ చేసేయచ్చు. మనం ఎప్పుడు కంటైన్స్ అని చెక్ చేసుకున్నా O(1) వస్తుంది. ఓకే, దాని తర్వాత మీరు ఏదైనా వాల్యూ ఆల్రెడీ మనం తీసుకున్నామా, ఏదైనా వాల్యూ ఆల్రెడీ కన్సిడర్ చేసినామా అంటే, ఇప్పుడు ఫ్రీక్వెన్సీలో కూడా అదే కదా మనం చేసేది. ఆల్రెడీ ఆ వాల్యూ ఉంటే ఇంకొక వాల్యూని యాడ్ చేస్తాం, +1 చేస్తాం. ఓకే, సో అలా ఆల్రెడీ ఏదైనా వాల్యూ ఉందా, లేదా ఏదైనా స్పెసిఫిక్ వాల్యూని ఆ స్పెసిఫిక్ పొజిషన్లో ఉందా అని చెక్ చేయడం. ఓకే, సో ఇండెక్స్ కన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉందా, ఈ ఇండెక్స్ ఇక్కడ ఉందా, రెండు వాల్యూస్ కలిపినప్పుడు. సో లెట్స్ సే నేను ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చిన అనుకోండి, దీంట్లో నుంచి నాకు ఇండెక్స్ కావాలి. ఓకే, ఏ రెండు ఇండెక్సెస్ కలిపితే నాకు 7 వస్తుంది. ఓకే, నేను ప్రింట్ చేయాల్సింది ఇండెక్సెస్, వాల్యూస్ కాదు. వాల్యూస్ అయితే నేను డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు. ఇలాంటప్పుడు నేను రెండు వాల్యూస్ని యాడ్ చేస్తాను. లెట్స్ ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేసిన అనుకోండి, వీటి ఇండెక్సెస్ని నేను వాల్యూస్ లాగా స్టోర్ చేసుకుంటా. ఓకే, వీటి ఇండెక్సెస్ని వాల్యూస్ లాగా స్టోర్ చేసుకుంటా, ఈ వాల్యూస్ని కీస్ లాగా స్టోర్ చేసుకుంటా, లేదా రివర్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎలా అయినా స్టోర్ చేసుకోవచ్చు. బట్ అక్కడ ఏం జరుగుతుంది, నేను వాల్యూ అండ్ ఇండెక్స్ రెండు ఒకటేసారి చెక్ చేస్తాను. ఓకే, ఎందుకు అట్లా చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను ఇండెక్స్ ఆఫ్ 3 అంటే నాకు వస్తుంది ఇండెక్స్. ఓకే, బట్ దానికి O(n) టైం పడుతుంది కదా. ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ కూడా O(n) టైం తీసుకుంటుంది. దాన్ని అవాయిడ్ చేయడం కోసం నేను ఈ వాల్యూని, ఇండెక్స్ని ఒకటేసారి స్టోర్ చేస్తాను. అంటే 3 అనేది ఈ ఇండెక్స్లో ఉంది, ఈ ఇండెక్స్లో ఉన్న వాల్యూని నేను యాడ్ చేస్తున్నాను. సో అప్పుడు ఆ వాల్యూని, కొత్త ఇండెక్స్ని తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మ్యాప్ క్రియేట్ చేసుకున్నప్పుడు 1 అనే వాల్యూని కన్సిడర్ చేసుకొని ఇది 0th ఇండెక్స్లో ఉంది. తర్వాత ఇవన్నీ 2తో యాడ్ చేస్తాం. ఓకే, ఇవన్నీ 2తో యాడ్ చేసినప్పుడు నాకు టోటల్ సమ్ ఎంత వస్తుంది. సో ఈ ఇండెక్స్తో, ఈ 0th ఇండెక్స్లో ఫస్ట్ ఇండెక్స్తో కలిపినప్పుడు నాకు 7 అనే వాల్యూ వస్తుందా, రావట్లేదు. సో దీన్ని నేను కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా ఒక్కొక్క వాల్యూని కన్సిడర్ చేసుకుంటాం. లేదా ఇంకొక నార్మల్ సొల్యూషన్ ఉంటుంది, 7 - 1 దీంట్లో ఉందా అని చెక్ చేసుకుంటాం. ఉంటే ఆ ఇండెక్స్ కన్సిడర్ చేసుకుంటాం. ఈ 1 అనేది 0th ఇండెక్స్లో ఉంది కాబట్టి ఆ రెండు ఇండెక్స్లు. ఓకే, సో ఇవి డిస్కస్ చేద్దాం. బట్ క్వశ్చన్స్ మీకు డైరెక్ట్గా ఇట్లా ఉండవు. ఓకే, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ 7 ఉండాలి అని ఉండదు. దానికి ఒక స్టోరీ రాస్తారు. ఓకే, ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. స్టోరీని డీకోడ్ చేస్తే ఫైనలీ
అంటే ఫైనలీ మీకు వచ్చే సొల్యూషన్ ఏంటి అంటే మీరు కనుక్కోవాల్సింది ఇదే. ఓకే, అది డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా అడుగుతారు. ఓకే, ఆ ఇండైరెక్ట్గా కనుక్కోవడానికి మీరు రెడీ ఉండాలంతే. ఓకే, సో కంటైన్స్ ఏమైనా చెక్ చేసుకోవాలన్నా జనరల్గా కంటైన్స్కి అయితే సెట్ యూజ్ చేస్తాం. ఓకే, ఫ్రీక్వెన్సీకి అయితే మ్యాప్ యూజ్ చేస్తాం. అండ్ ఏదైనా రిపీటెడ్ వాల్యూ ఉంది, అది ఎక్కడుంది, ఇండెక్స్ అండ్ వాల్యూ కాంబినేషన్ మీరు స్టోర్ చేసుకోవాలి, దానికైనా మ్యాపే యూజ్ చేస్తాం. ఓకే, ఏదైనా ఓకే, ఒక జనరలీ ఒక క్వశ్చన్ ఉంటుంది, రిపీటెడ్ వాల్యూ ఉందా లేదా అని. ఓకే, సో ఫస్ట్ రిపీటెడ్ వాల్యూ లెట్స్ సే ఈ లిస్ట్లో నుంచి ఫస్ట్ రిపీటెడ్ వాల్యూ ఏంటి? 1ని మీరు ప్రింట్ చేయాలి. ఎలా చేస్తారు? ఒక్క థింగ్ ఏంటి అంటే హ్యాష్ సెట్ మీరు కన్వర్ట్ చేసేసిన అనుకో మొత్తాన్ని, ఆర్డర్ మారిపోతుంది. అర్థమైందా? ఈ ఆర్డర్ ఏంటి? మనకి ఇంపార్టెంట్ ఆర్డరే కదా. ఆర్డర్ మారిపోతే ఇది ఫస్ట్ ఉందా నాకు తెలియదు. నేను మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఎందుకు ఆర్డర్ మారిపోతుంది. ఓకే, హ్యాషింగ్ కాన్సెప్ట్ వల్ల. ఇప్పుడు నేను హ్యాష్ సెట్ చేసినా అనుకోండి, నాకు ఆర్డర్ మారిపోయింది. ఓకే, లింక్డ్ హ్యాష్ సెట్ యూజ్ చేసినా కూడా సపరేట్గా మనం ఎందుకు క్రియేట్ చేయడం? నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఒక వాల్యూ తీసుకుంటాను. లెట్స్ సే ఇది ఐ అనే వాల్యూ తీసుకుంటాను. ఓకే, ఐ అనే వాల్యూ ఆల్రెడీ నేను తీసుకున్న ఒక ఖాళీ సెట్లో ఉందా అని చెక్ చేసుకుంటాను. ఈ సెట్లో ఇప్పుడు 1 ఉందా? లేదు. సో 1ని దీంట్లోకి యాడ్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. యాడ్ ఎలా చేస్తారు? సెట్ డాట్ యాడ్. ఓకే, యాడ్ అని చెప్పి మీరు ఆ వాల్యూని యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసినప్పుడు వాల్యూ యాడ్ అయితే నాకు రిటర్న్లో వచ్చేది ట్రూ, వాల్యూ యాడ్ అవ్వకపోతే నాకు రిటర్న్లో వచ్చేది ఫాల్స్. దానికి మీరు ఒక డైరెక్ట్ కండిషన్ రాసుకోవచ్చు కదా. ఇఫ్ దీని పేరు ఏఆర్ఆర్, ఇట్లా రాశాను, ఇది ట్రూ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి? యాడ్ అయినట్టు. యాడ్ అయింది అంటే ఆల్రెడీ ఆ సెట్లో లేనట్టే కదా. 1 అనేది యాడ్ అవ్వలేదు ఈ సెట్లో. ఓకే, సారీ, 1 అనేది యాడ్ అయింది అంటే ఇక్కడ నుంచి నాకు ట్రూ అని రిటర్న్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2 తీసుకుంటా, 2 యాడ్ అవుతుందా? అవుతుంది. దీంట్లోకి అవుతుంది. 3 యాడ్ అవుతుందా? అవుతుంది. 4 యాడ్ అవుతుందా? అవుతుంది. 1 ఈసారి నెక్స్ట్ టైం 1 వచ్చినప్పుడు నేను యాడ్ చేయడానికి ట్రై చేసి ఇది యాడ్ అవుతుందా? అవ్వదు. సో ఇక్కడ నుంచి నాకు రిటర్న్ వచ్చే వాల్యూ. సో నేను దీనికి నాట్ పెట్టుకున్నా అనుకోండి, నాట్ పెట్టుకుంటే దీని లోపల నేను డైరెక్ట్గా రాయొచ్చు కదా ఫస్ట్ రిపీటెడ్ వాల్యూ ఏంటి. ఇదంతా ఎన్ని లూప్స్లో జరిగింది? ఒకటే లూప్లో జరిగింది. ఓకే, సో అలా మీరు ఏం యూస్ చేస్తున్నారు, ఎక్కడ యూస్ చేస్తున్నారు, ఇది యాక్చువల్లీ ఈ ప్యాటర్న్ అంటే డైరెక్ట్గా ఈ క్వశ్చన్ కాదు, ఈ ప్యాటర్న్ ఇలా వాల్యూ ఉందా లేదా చెక్ చేయండి. ఆల్రెడీ ఒక పర్సన్కి గిఫ్ట్ వచ్చిందా లేదా చెక్ చేయండి. ఫస్ట్ ఎక్స్ట్రా గిఫ్ట్ అడిగింది ఎవరు? నేను శాంటా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. బట్ యా, ఒక 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్కి 4 చాక్లెట్స్ ఇచ్చింది. తర్వాత ఇంకో 2కి చాక్లెట్స్ ఇచ్చింది. దాంట్లో రిపీటెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మీరు చాక్లెట్ ఇచ్చింది ఎవరికి? క్వశ్చన్ ఫ్రేమింగ్ అలా ఉంటుంది. బట్ బేసిక్గా ఏంటి? ఫస్ట్ రిపీటెడ్ వాల్యూ ఎమాంగ్ దీస్ వాల్యూస్. ఓకే, సో క్వశ్చన్ ఫ్రేమింగ్ బట్టి మీరు ఏం అడుగుతున్నారు అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే దాన్ని బ్రేక్ డౌన్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, సో ఇలాంటి వాటికి కూడా మనం సెట్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ ఎక్కువ దేనికోసం యూజ్ చేస్తాం? యా, ఏదైనా యాడ్ చేయాలన్నా ఏదైనా డిలీట్ చేయాలన్నా ఇట్ ఈస్ బెటర్. ఆల్సో ఏదైనా సైక్లిక్ థింగ్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా సైకిల్స్ ఉన్నాయి. నాకు తెలిసి నిన్న మీకు జరిగిన క్లాస్లో ఫాస్ట్ అండ్ స్లో గురించి చెప్పింది కదా. ఒక పాయింటర్ తీసుకొని అది ఫాస్ట్గా పంపిస్తాం, ఇంకో పాయింటర్ తీసుకొని దాన్ని స్లోగా పంపిస్తాం. ఈ 2 మీట్ అయినాయి అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ఫాస్ట్ అండ్ స్లో మీట్ అయినాయి అంటే సైక్లిక్ ఉన్నట్టు. మీట్ అవ్వలేదు, నల్లు వచ్చేసింది అంటే ఇంకా సైక్లిక్ లేనట్టు. ఓకే, సో అలా ఏదైనా సైకిల్స్ ఉన్నా లేదా ఏవైనా రిలేటెడ్ వాల్యూస్, ఒకదానికొకటి రిలేటెడ్ వాల్యూస్ ఉన్నాయి అలా ఉన్నా దానికి లింక్డ్ లిస్ట్ యూజ్ చేసాం. బట్ లింక్డ్ లిస్ట్ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉండవు, అవి గ్రాఫ్ ఫార్మాట్లో ఉంటాయి.
ఓకే, సో గ్రాఫ్లో అయినా ట్రీలో అయినా యాక్చువల్లీ ఇంటర్నల్గా రన్ అయ్యే ఆల్గరిథం ఆర్ ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది అంటే లింక్ లిస్ట్ ఎలా వర్క్ అవుతుందో అలానే వర్క్ అవుతుంది. లింక్ లిస్ట్లో ఏమవుతుందంటే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఈ ఆబ్జెక్ట్ లోపల ఇంకో ఆబ్జెక్ట్ అడ్రస్ని స్టోర్ చేస్తాం. ఓకే, సో లెట్స్ నేను ఇక్కడ స్టోర్ చేసిన వాల్యూ ఎక్స్ అండ్ వై 2 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఇంకో ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నా, ఈ అడ్రస్ని ఈ వై ప్లేస్లో స్టోర్ చేస్తాం. దీంట్లో ఉండే డేటా లెట్సే 5, దీంట్లో ఉండే డేటా లెట్సే 6, ఈ వైలో ఇంకొక ఆబ్జెక్ట్ అడ్రస్ ఉంటుంది. సో బేసిక్గా ఈ ఆబ్జెక్ట్ దీనికి కనెక్ట్ అయినట్టు, ఈ ఆబ్జెక్ట్ దీనికి కనెక్ట్ అయినట్టు 5, 6, 7 ఇలా తీసుకున్నాం. ఓకే, సో దీన్నే నేను ఇట్లా రాసిన అనుకోండి, దీన్ని ఇలా తిప్పితే అదే ట్రీ. ఓకే, సో ట్రీస్లో ఏంటి అంటే మళ్ళీ స్పెసిఫిక్గా బైనరీ ట్రీ, బైనరీ సర్చ్ ట్రీ, ఇలా కొన్ని స్పెసిఫిక్ ట్రీస్ ఉన్నాయి. బైనరీ ట్రీ అంటే ఒక్క నోడ్ ఆర్ ఒక్క ఆబ్జెక్ట్ 2 వాల్యూస్ స్టోర్ చేసుకోగలుగుతుంది, లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, లింక్ లిస్ట్ అయితే ఒకటే వాల్యూ స్టోర్ చేసుకుంటుంది, ఇంకో అడ్రస్, ఇంకో ఆబ్జెక్ట్ అడ్రస్. ఓకే, ట్రీ అయితే 2 స్టోర్ చేసుకుంటుంది. 2 స్టోర్ చేసుకుంటే దాన్ని బైనరీ ట్రీ అంటాం. ఆ స్టోర్ చేసుకునే వాల్యూస్ కూడా ఈ 5 కన్నా చిన్న ఉన్న వాల్యూస్ అన్ని లెఫ్ట్లో ఉండాలి, 5 కన్నా పెద్ద ఉన్న వాల్యూస్ అన్ని రైట్లో ఉండాలి. అలా ప్రతి నోడ్లో అలానే స్టోర్ అవ్వాలి అని రాస్తే దాన్ని బైనరీ సర్చ్ ట్రీ అంటాం. ఓకే, సో ఈ బైనరీ సర్చ్ అనేది కూడా ఒక అల్గోరిథం, సర్చింగ్ అల్గోరిథం. ఓకే, సో బైనరీ ట్రీ అయినా బైనరీ సర్చ్ ట్రీ అయినా నా ఉద్దేశంలో, ఓకే పర్సనల్ ఒపీనియన్ ఇదంతే, నా ఉద్దేశంలో 4 అల్గోరిథమ్స్, మీరు ట్రీలో 4 అల్గోరిథమ్స్ నేర్చుకుంటే అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. ఓకే, మీరు ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా ట్రీ క్వశ్చన్స్లో 4 అల్గోరిథమ్సే నేర్చుకోవాలి. డెప్త్ ఫస్ట్ సర్చ్ అండ్ బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్, దాంట్లో ఇవి ఆ 4 అల్గోరిథమ్స్: ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, లెవెల్ ఆర్డర్. ఈ లెవెల్ ఆర్డర్ చేయాలంటే మళ్ళీ మనకి క్యూ కావాలి. ఓకే, క్యూ అనేది మన నెక్స్ట్ డేటా స్ట్రక్చర్. బట్ ఈ అల్గోరిథమ్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్ అయిపోయింది అనుకోండి, ఇవి ఎలా రాయాలి, జస్ట్ ఆ కోడ్ ఎలా రాయాలో అర్థమైపోతే మీకు ట్రీస్లో ఎలాంటి క్వశ్చన్స్ అయినా బాయిల్ డౌన్ అయ్యేది ఈ అల్గోరిథమ్స్ మీద. బికాజ్ మీరు ట్రీలో మూవ్ అయితేనే కదా మీకు వాల్యూస్ వచ్చేది. మూవ్ అవ్వడానికి ఈ 4 అల్గోరిథమ్స్, ట్రావర్సల్ అల్గోరిథమ్స్ అంటారు. ఓకే, సో ట్రీలో మనం ఎలా మూవ్ అవుతున్నాం, దాంట్లో మనం ఏ వాల్యూస్ కన్సిడర్ చేసుకోవాలి, అదంతా డిపెండ్ అయ్యేది ఈ అల్గోరిథమ్స్ మీద. ఇవి ఒక్కసారి మీకు అర్థమైంది అనుకోండి, ప్రతిదీ దీంట్లోనే వచ్చేస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ చెప్తా. సో 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా ఒక క్వశ్చన్ ఉంది అనుకో, ఇలా ఒక ట్రీ ఉంది, సారీ. ఈ ట్రీలో నేను ఇట్ సైడ్ నుంచి లైట్ వేస్తాను. ఓకే, ఇట్ సైడ్ నుంచి నేను లైట్ పంపిస్తే ఏ నోట్స్ షైన్ అవుతాయి? 1, 3, 6, 7. అట్ సైడ్ నుంచి లైట్ వేస్తే 1, 2, 4, 7. కింది నుంచి లైట్ వేస్తే 4, 5, 6, 7. పై నుంచి లైట్ వేస్తే 4, 2, 1, 3 అంతే. ఓకే, సో దాన్ని అంటే నేను సరిగ్గా గీయలేదు, బట్ 3 వరకే వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన 4 క్వశ్చన్స్ మీరు ఈ 4 ట్రావర్సల్స్ నుంచే చేయొచ్చు. ఫస్ట్ 2 క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ చేసిందండి. లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ చేసి ఫస్ట్ లెవెల్ ఇది, దీంట్లో నాకు వచ్చిన వాల్యూ 1. సెకండ్ లెవెల్ ఇది, దీంట్లో నాకు వచ్చిన వాల్యూ 2, 3. థర్డ్ లెవెల్ ఇది, దాంట్లో 4, 5, 6. ఫోర్త్ లెవెల్ ఇది, దాంట్లో వచ్చిన వాల్యూ 7. దీంట్లో లాస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూస్ని తీసుకుంటాం. ఓకే, ఇటు నుంచి లైట్ వేస్తే ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూస్ని తీసుకుంటాం. ఓకే, ఒకటే వాల్యూ ఉంది కాబట్టి ఇది రెండిట్లో వస్తుంది. ఇప్పుడు కింద నుంచి షైన్ చేసినప్పుడు దానికి ఒక స్పెసిఫిక్ లాజిక్ రాయాలి, ఎక్కడ ఏది బ్లాక్ అవుతుంది అని. ఓకే, సో దాన్ని మీరు ప్రాపర్ ఆర్డర్లో పెట్టుకున్నారు అనుకుంటే ఆ వాల్యూ వచ్చేస్తుంది. సో నా పాయింట్ అంతా, మీరు ఒక్కసారి ఈ 4 అల్గోరిథమ్స్ నేర్చుకున్నారు అనుకోండి, మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఏ ట్రీ క్వశ్చన్ అయినా దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ట్రీస్ వాళ్ళు డైరెక్ట్గా అడగచ్చు, ఇండైరెక్ట్గా అడగచ్చు. ఇండైరెక్ట్గా అడిగినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది ట్రీసే యూజ్ చేయాలి,
ఆర్ ట్రీసే యూజ్ అవుతుంది ఇక్కడ అని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ ఎనీథింగ్ హైరార్కియల్, ఎనీథింగ్ విచ్ ఇస్ హైరార్కియల్, ఈ స్ట్రక్చర్ ఎక్కడ మెయింటైన్ అయినా, హైరార్కియల్ స్ట్రక్చర్ ఎక్కడ మెయింటైన్ అయినా అక్కడ ట్రీయే. యాన్సిస్టర్స్ గురించి మాట్లాడినా అంటే పైన ఒక వాల్యూ ఉంది, మీ ఫాదర్స్ గురించి లేకపోతే వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ గురించి క్వశ్చన్లో ఒక స్పెసిఫిక్ వాల్యూ ఉంది, వాళ్ళ ఫాదర్ అలా క్వశ్చన్స్ ఉన్నా, రిలేషన్స్ గురించి ఉన్నా, సో అలాంటివన్నీ ట్రీ మీదనే డిపెండ్ అవుతాయి. ఓకే, సో స్పెసిఫిక్గా మీకు హైరార్కియల్ డేటా అని అర్థమైనా లేదా ఏదైనా యాన్సిస్టర్స్ గురించి మాట్లాడినా అక్కడ పక్కా ట్రీనే యూజ్ చేయాలి. ఓకే, సో ట్రీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. లేదు వాళ్ళు మిమ్మల్ని కావాలని కన్ఫ్యూజ్ చేయడానికి హైరార్కీ అని ఇచ్చి వేరే డేటా స్ట్రక్చర్ కూడా వాడచ్చు, చెప్పలేము. ఓకే, బట్ మీ ఫస్ట్ థాట్ వెళ్ళాల్సింది ట్రీ దగ్గర. ఓకే, ఇవి కావాలనే యూజ్ చేస్తారు ఇవన్నీ. అంటే నేను చూసిన క్వశ్చన్స్ ప్రకారం చెప్తున్నా, వాళ్ళు హైరార్కీ అని మెన్షన్ చేసినప్పుడల్లా ఆన్సర్ ఖచ్చితంగా ట్రీ నుంచే ఉంటుంది. ఓకే, సో అలా వాళ్ళు స్పెసిఫిక్గా కీవర్డ్స్ యూజ్ చేసేది మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు లేదా అని చూడడానికే. బట్ కొన్నిసార్లు వాళ్ళు కీవర్డ్ ఇచ్చి కావాలని తప్పు డేటా స్ట్రక్చర్ వాడతారు, వేరే డేటా స్ట్రక్చర్ వాడతారు. ఓకే, సో దానికి కూడా మీరు రెడీ ఉండాలి. బట్ జనరల్లీ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైం ఈ కీవర్డ్స్ ఉన్నప్పుడల్లా దాని మీనింగ్ మీరు రీయూజ్, అంటే నేను ఇప్పుడు చెప్పే డేటా స్ట్రక్చర్ యూజ్ చేయాలి అని. ఓకే, సో నెక్స్ట్ హీప్. ఓకే, heap and priority queue, top k elements, top k marks, top k numbers, bottom or minimum k values, maximum k values, ఇలా ఏవి ఉన్నా k నెంబర్ ఆఫ్ వాల్యూస్, అవి మినిమం అవ్వచ్చు మ్యాక్సిమం అవ్వచ్చు, ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ విచ్ ఆర్ హైయెస్ట్ ఆర్ లోయెస్ట్. ఓకే, ఒక్క వాల్యూ కాదు, మినిమం అమాంగ్స్ట్ ఆల్ అన్నారు అనుకోండి, డిఫరెంట్ స్టోరీ. ఓకే, నాకు కే మినిమం వాల్యూస్ కావాలి, ఓకే కే మ్యాక్సిమం వాల్యూస్ కావాలి, అలా ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. అలా కావాలి అంటే అప్పుడు మనం ఈ ప్రియారిటీ క్యూ కానీ హీప్ కానీ యూజ్ చేస్తాం. ఈ హీప్లోనే మళ్ళీ మనకి మిన్ హీప్, మ్యాక్స్ హీప్ అని ఉంటాయి. వన్ తర్వాత లంచ్ బ్రేక్, తర్వాత 2:30. ఓకే, సో మిన్ హీప్ అండ్ మ్యాక్స్ హీప్. మిన్ హీప్ అంటే మినిమం వాల్యూస్ అన్ని టాప్లో స్టోర్ అవుతాయి. ఓకే, మ్యాక్స్ హీప్ అంటే మ్యాక్సిమం వాల్యూస్ అన్ని టాప్లో స్టోర్ అవుతాయి. ఓకే, ఈ ప్రియారిటీ క్యూ ఏంటి అంటే ఈ ప్రియారిటీ క్యూ స్పెసిఫిక్గా జావా గురించి. ఓకే, జావాలో కలెక్షన్స్లో ప్రియారిటీ క్యూ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఈ ప్రియారిటీ క్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దాంట్లో కంపారబుల్ అవి యూస్ చేసుకొని మీరు సెట్ చేసుకోవచ్చు ఏ వాల్యూ ఫస్ట్ రావాలి, ఏ వాల్యూ లాస్ట్ రావాలి అని. ఓకే, సో దాంట్లో నుంచి నేను వాల్యూస్ రిమూవ్ చేసినప్పుడు ఏది ఫస్ట్ రిమూవ్ అవ్వాలి, ఏది లాస్ట్ రిమూవ్ అవ్వాలి అని మనం సెట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను అలా సెట్ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం వాల్యూస్ అన్ని ఫస్ట్ రావాలి అన్నట్టు తీసుకోవచ్చు, మినిమం వాల్యూస్ అన్ని ఫస్ట్ రావాలి అన్నట్టు తీసుకోవచ్చు. అంటే నేను రిమూవ్ చేసిన ప్రతిసారి మ్యాక్సిమం ఉన్న వాటిలలో మ్యాక్సిమం వాల్యూ ఏంటి అది రావాలి, అలా నేను సెట్ చేసుకోవచ్చు. సో అలా మినిమం కే వాల్యూస్, టాప్ 5 వాల్యూస్ అమాంగ్స్ దీస్ వాల్యూ, లేదా మినిమం 5 వాల్యూస్ ఆర్ లోయెస్ట్ 5 వాల్యూస్ అమాంగ్స్ దీస్ వాల్యూస్, ఇలాంటి క్వశ్చన్స్ ఏ ఉన్నా అక్కడ మీరు ఈ ప్రియారిటీ క్యూ కానీ హీప్ కానీ యూస్ చేయాలి. ఓకే, మీకు హీప్ ఐడియా లేకపోతే ప్రియారిటీ క్యూ యూస్ చేయవచ్చు, బట్ హీప్ ఈజ్ బెటర్. హీప్ కొన్నిసార్లు మనం డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. పైథాన్లో అయితే హీప్ డైరెక్ట్గా ఉంటుంది. హీప్ ఆబ్జెక్ట్ మనం డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. హీప్ క్యూ అని ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలంతే. ఓకే, జావాలో అయితే హీప్ స్పెసిఫిక్గా ఇంటర్నల్గా లేదు. సో ఇంటర్నల్గా మీరు ఉన్నది యూజ్ చేసుకోవాలి అంటే ప్రియారిటీకి యూజ్ చేస్తారు. లేదు నేను క్రియేట్ చేసుకోగలను నా అంతటా నేను హీప్ అంటే హీప్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, హీప్ కూడా మనం తయారు చేసేది అరేస్తోనే. ఓకే, అరే ఆర్ అరే లిస్ట్తో. సో అవి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్. నేను అబ్జర్వ్ చేసింది అయితే ఏదైనా క్వశ్చన్లో ప్రస్తుతానికన్నా ప్రీవియస్ ఉన్న వాల్యూస్లో లోయెస్ట్ వాల్యూ ఏంటి, నెక్స్ట్ వాల్యూస్లో లోయెస్ట్ వాల్యూ ఏంటి, ముందున్న వాల్యూస్లో ఆర్ నేను ఒక అరే తీసుకొని
నేను ఒక్కొక్క వాల్యూ తీసుకుంటా. లెట్స్ సే 3 కన్నా ముందు లోయెస్ట్ వాల్యూ ఏంటి, లేదా 3 తర్వాత ఉన్న లోయెస్ట్ వాల్యూ ఏంటి, లేదా 3 దగ్గరే ఉండి 3 కన్నా తక్కువ వాల్యూస్లో ఆర్ దాని తక్కువ ఇండెక్స్లో హైయెస్ట్ వాల్యూ ఏంటి, దాని తర్వాత ఉన్న వాల్యూస్లో హైయెస్ట్ వాల్యూ ఏంటి. ఇలా ఏ క్వశ్చన్ ఉన్నా అక్కడ మీరు యూజ్ చేసేది స్టాక్. ఓకే, బికాస్ ఒక ఆర్డర్ ఉంది. సో ఇప్పుడు నేను ముందు వాల్యూస్ తీసుకోవాలి అనుకోండి, ముందు వాల్యూస్ అన్నీ స్టాక్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను యాడ్ చేసే వాల్యూ 3. సో కరెక్ట్, నాకు ఎగ్జాక్ట్ డిఫరెన్షియేషన్ తెలుసు, ఇది స్టాక్లో ఉంది, ఇది నేను స్టాక్లోకి ఇప్పుడే యాడ్ చేసిన, ఇవి ఇంకా స్టాక్లోకి రాలేదు. ఓకే, నాకు ఆ డిఫరెన్షియేషన్ ఉంటుంది కదా. సో అక్కడ కంపేర్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ అన్ని వాల్యూస్లో 3 తర్వాత ఉన్న వాల్యూస్లో హైయెస్ట్ వాల్యూ ఏంటి అని నేను చెక్ చేయాలి అంటే నాకు ఈ 1తో అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు నేను ఈ 1 and 3ని స్టాక్లోకి యాడ్ చేసుకుంటే నేను ప్రతిసారి ఈ 2ని 3ని 4ని 3నే కదా కంపేర్ చేయాల్సింది. సో నేను ఈ టాప్ వాల్యూతో మాత్రమే కంపేర్ చేస్తాను. ఓకే, దాని తర్వాత ఇప్పుడు నేను లెట్స్ సే 4 తీసుకున్నాను అనుకో, అప్పుడైనా అంతే. ఓకే, ప్రీవియస్ వాల్యూస్ అయినా అంతే. స్టాక్లో ఆల్రెడీ స్టాక్లో ఏమున్నాయో వాటితో మాత్రమే కంపేర్ చేస్తాం. తర్వాత వాల్యూస్ మనకి ఏం అవసరం. సో స్టాక్ లోపల ఏమున్నాయో వాటితో మాత్రమే కంపేర్ చేస్తాం. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడ మీకు కనిపించినా ఇంటర్నల్గా ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైం 95% ఆఫ్ ద టైం అక్కడ మీరు యూజ్ చేయాల్సింది స్టాక్. ఓకే, సో ఇంకా స్పెసిఫిక్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. అంటే ఇప్పుడు వ్యాలిడ్ పారెంథసిస్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో అక్కడ ఏంటి, మనం ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో చెక్ చేయాలి. అవుటర్ వాల్యూస్ టు ఇన్నర్ వాల్యూస్ చెక్ చేయాలి. ఫస్ట్ చెక్ చేయాల్సిన లెఫ్ట్ టు రైట్ వాల్యూస్. ఓకే, లెఫ్ట్ సైడ్ ఏం బ్రాకెట్ ఓపెన్ అయింది ఫస్ట్, దాని తర్వాత దాన్ని ఎప్పుడు క్లోజ్ అవ్వాలి అంటే లోపల ఉన్న బ్రాకెట్స్ క్లోజ్ అయినప్పుడే బయట వాల్యూని చెక్ చేస్తాం. అలా ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఉంది అన్నప్పుడు మాత్రమే మనం స్టాక్ యూజ్ చేస్తాం. ఓకే, ఎక్స్క్యూజ్. ఓకే, నెక్స్ట్ క్యూ. క్యూ యాక్చువల్లీ ఎక్కువ సార్లు యూజ్ చేసేది ఎక్కడ అంటే బ్రెత్ ఫస్ట్ సెర్చ్. ఓకే, బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అంటే ఏంటి అంటే లెట్స్ సే నేను ఇలా ఒక ట్రీ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా, బట్ గ్రాఫ్లో అయినా ఇంతే. లెట్స్ సే నేను ఈ వాల్యూస్ తీసుకున్నా అనుకోండి, దీంట్లో నేను బ్రెత్ ఫస్ట్ సెర్చ్ చేస్తే ఆర్ లెట్స్ సే నేను లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ చేయాలి అనుకోండి, లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ చేస్తే నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి, 1 2 3 4 5. ఓకే, సో ఈ ఆర్డర్ రావాలి. 4 5 లెట్స్ సే ఇక్కడ 6 కూడా ఉంది. నేను ఫస్ట్ కన్సిడర్ చేసుకోవాల్సింది 4 5నా 6నా. 4 5 ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఉంది కదా. ఓకే, ఒక ఆర్డర్ ఉంది, ఫస్ట్ ఇవి కన్సిడర్ అయిన తర్వాత నీ వాల్యూస్ కన్సిడర్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక క్యూ యూజ్ చేస్తాను. క్యూ యూజ్ చేసుకొని ఇది నా క్యూలోకి నేను ఫస్ట్ యాడ్ చేసే వాల్యూ 1. ఓకే, 1 అనే వాల్యూ యాడ్ చేస్తా. 1 రిమూవ్ చేసి 2 and 3ని యాడ్ చేస్తా. 2 and 3 యాడ్ చేయాలి అంటే 1కి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూస్ యాడ్ చేయాలి, 1కి రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ యాడ్ చేయాలి. ఓకే, 1కి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ ఏంటి 2, సో ఇక్కడ యాడ్ చేయాల్సిన వాల్యూ 2. 1కి రైట్ సైడ్లో ఉన్న వాల్యూ 3. ఇప్పుడు నేను మళ్ళీ రిమూవ్ అని రాస్తే రిమూవ్ అయ్యే వాల్యూ ఏంటి, 2నా 3నా? క్యూ లాజిక్ ప్రకారం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ నేను యాడ్ చేసిన వాల్యూ 2, 1 రిమూవ్ చేసేసాను 2. ఓకే, సో నేను 2 రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే లాజిక్ అప్లై చేస్తే అప్పుడు నేను యాడ్ చేయాల్సిన వాల్యూస్ ఏంటి, 4 5 లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, సో నేను లెఫ్ట్ అండ్ రైట్ వాల్యూస్ యాడ్ చేస్తే 2 రిమూవ్ అయిపోయినాక ఏం వాల్యూస్ వస్తాయి, 4 5. ఇప్పుడు నేను మళ్ళీ రిమూవ్ అని రాస్తాను. మళ్ళీ రిమూవ్ అని రాస్తే 3 రిమూవ్ అవుతుంది. 3కి లెఫ్ట్ అండ్ రైట్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేస్తాం, సో 6 యాడ్ అవుతుంది. నెక్స్ట్ రిమూవ్ అని రాస్తే 4కి లెఫ్ట్లో కానీ రైట్లో కానీ ఏమన్నా ఉందా, ఏం యాడ్ చేసేది లేదు. 4 రిమూవ్ అవుతుంది, 4ని మనం కన్సిడర్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ రిమూవ్ అని రాస్తే ఆ క్యూలో నుంచి 5, మళ్ళీ రిమూవ్ అని రాస్తే 6. మనకు కావాల్సిన లెవెల్ ఆర్డర్ వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి, ఇది నాకు రివర్స్లో కావాలి అంటే 1 3 2 6 5 4 రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ కావాలి అంటే ఏం రాస్తారు, ఏం డిఫరెన్స్ వస్తుంది ఈ మొత్తంలో? ఎస్, ఇంకెవరైనా ఉన్నా? ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం లెఫ్ట్ అండ్ రైట్ రాసినాం కదా, సో అందుకే లెఫ్ట్ అండ్ రైట్లో యాడ్ అవుతున్నాయి.
నేను ఫస్ట్ రైట్ తర్వాత లెఫ్ట్ అని రాస్తే 1 రిమూవ్ చేసిన తర్వాత ఫస్ట్ యాడ్ అయ్యే వాల్యూ 3, తర్వాత యాడ్ అయ్యే వాల్యూ 2. సో ఫస్ట్ నేను రిమూవ్ చేస్తే వచ్చే వాల్యూ 3. 3కి కూడా నేను ఫస్ట్ రైట్ సైడ్లో ఉన్న వాల్యూ తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ యాడ్ చేస్తాను. సో అప్పుడు రివర్స్ అయిపోతుంది కదా. ఓకే, సో అలా ఈ ఆర్డర్ మనం ఏ ఆర్డర్లో వెళ్తున్నాం అనేది మనకు స్పెసిఫిక్గా యాడ్ చేసింది ఇంపార్టెంట్ అంటే అక్కడ మనం ఈ క్యూని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎనీ క్యూ, ఏ క్యూ అయినా ఇట్ డిపెండ్స్ ఇంకా మీ ప్రాబ్లంలో మీకు ఏం కావాలి. ఓకే, దీంట్లో నాకు లాస్ట్ నుంచి రిమూవ్ చేసుకునే అవసరం ఉందా? ఈ పర్టికులర్ క్వశ్చన్లో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో లాస్ట్లో నుంచి రిమూవ్ చేసుకునే అవసరం ఉందా? లేదు కదా. సో నాకు డీక్యూ అవసరమా ఇక్కడ? అంటే డీక్యూ అంటే డబుల్ ఎండెడ్ క్యూ, 2 సైడ్స్ నుంచి మనం రిమూవ్ చేసుకోవచ్చు అని, 2 సైడ్స్ నుంచి యాడ్ చేసుకోవచ్చు అని. ఓకే, సో ఓకే, ఒక చిన్న క్వశ్చన్. 2 సైడ్ నుంచి రిమూవ్ చేసుకోవడం, 2 సైడ్ నుంచి యాడ్ చేసుకోవడం మనం చాలా డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్లో చేస్తాం. ఓకే, స్టాక్లో 2 సైడ్స్ నుంచి నేను యాడ్ చేయొచ్చా? లిస్ట్లో, అరే లిస్ట్లో యాక్చువల్లీ చేయొచ్చు, బట్ టైం పడుతుంది. ఓకే, ఓ ఆఫ్ ఎన్ టైం పడుతుంది, బికాస్ ఉన్న వాల్యూస్ అన్ని నేను మూవ్ చేసుకొని ఫస్ట్ యాడ్ చేయాలి, తర్వాత ఇంకో వాల్యూ యాడ్ చేయాలి. ఓకే, సో దానికి టైం పడుతుంది. క్యూకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు యాడ్ చేసినప్పుడు కానీ రిమూవ్ చేసినప్పుడు కానీ ఓ ఆఫ్ 1 టైమే తీసుకుంటుంది. ఓకే, అది ఫ్రంట్ నుంచి యాడ్ చేసినా బ్యాక్ నుంచి యాడ్ చేసిన డీక్యూ అయితే, డబుల్ ఎండెడ్ క్యూ అయితే ఫ్రంట్ నుంచి యాడ్ చేసినా బ్యాక్ నుంచి యాడ్ చేసినా, ఫ్రంట్ నుంచి రిమూవ్ చేసినా బ్యాక్ నుంచి రిమూవ్ చేసినా అది ఓ ఆఫ్ 1 టైమే తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ స్పెసిఫిక్గా నాకు డీక్యూ అవసరం లేదు, 2 సైడ్స్ నుంచి దాని డీటెయిల్స్ అవసరం లేదు, ఒక సైడే కాబట్టి నేను యాడ్ చేసిన దగ్గర నుంచి నేను రిమూవ్ చేసుకుంటాను. ఓకే, సో నార్మల్ క్యూ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో వీటికి ఎక్కువ వరకు అయితే క్యూస్ యూజ్ చేసేది దీనికోసమే. బట్ ఇలాంటి కేసెస్ ఎక్కడైనా ఉన్నాయనుకోండి, అంటే నేను ఒక వాల్యూ యాడ్ చేయాలి, దానికి సంబంధించిన వాల్యూస్ ఫస్ట్ కన్సిడర్ అవ్వాలి, తర్వాతనే వేరే వాల్యూస్ కన్సిడర్ అవ్వాలి. ఓకే, లేదా ఫస్ట్ నేను తీసుకునే వాల్యూ ముందే ఈ వాల్యూస్ కన్సిడర్ అయిపోవాలి అన్నప్పుడు అలా ఒక ఆర్డర్ స్పెసిఫిక్ ఉంది. అదే దీంట్లో అయితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆ ఆర్డర్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు క్యూ యూజ్ చేస్తారు. ఇక్కడ నాకు ఖచ్చితంగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కావాలి. ఇక్కడ నేను ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రాయకపోతే నాకు వాల్యూస్ అన్నీ డిఫరెంట్గా వచ్చేస్తాయి, నేను అనుకున్న ఆర్డర్ రాదు. ఓకే, సో దానికోసం ఈ క్యూ యూజ్ చేస్తాను. ఓకే, స్టాక్లో నేను ఇదే చేయగలుగుతానా? స్టాక్లో ఏమవుతుంది, నేను ఫస్ట్ 1 యాడ్ చేసిన తర్వాత 2, 3 యాడ్ అయితే నేను రిమూవ్ చేయాల్సింది 3ని. ఓకే, 3 రిమూవ్ చేసిన తర్వాత 2 రిమూవ్ అవుతుంది, తర్వాత 1 రిమూవ్ అవుతుంది. ఓకే, సో అలా స్పెసిఫిక్ ఆ ఆర్డర్లో కావాలి అంటే స్టాక్ యూజ్ చేస్తారు, ఇలాంటి ఆర్డర్లో కావాలంటే క్యూ యూజ్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ గ్రాఫ్స్. నెంబర్స్ ఏ నెంబర్స్ 7, 8. నెక్స్ట్ ఇస్ గ్రాఫ్స్. గ్రాఫ్స్ మనం తీసుకునేది జనరల్గా మల్టిపుల్ కనెక్షన్స్ ఉన్నాయి. ఒక నోడ్ మల్టిపుల్ నోడ్స్తో కనెక్ట్ అయింది, మల్టిపుల్ నోడ్స్ మళ్ళీ ఈ నోడ్తో కనెక్ట్ అయినాయి. దానికి స్పెసిఫిక్ ఆర్డర్ లేకున్నా, ఉన్నా, వెయిట్స్ ఉన్నా లేకపోయినా చాలా కనెక్షన్స్ జరుగుతున్నాయి అంటే మనం గ్రాఫ్ యూజ్ చేస్తాం. ఓకే, లేదా దేనికైనా షార్టెస్ట్ పాత్ కనుక్కోమన్నారు, దానికైనా మనం గ్రాఫ్ యూజ్ చేస్తాం. ఓకే, కొన్నిసార్లు ట్రీలో షార్టెస్ట్ పాత్ కూడా కనుక్కోమనొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకున్న ట్రీలో 1 నుంచి 5కి వెళ్ళడానికి, లేదా ఇట్లుంది 8 దాకా వెళ్ళడానికి, దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఉంటే 8 దాకా వెళ్ళడానికి నాకు స్మాలెస్ట్ పాత్ ఏంటి? ఓకే, సో అట్లా ఇప్పుడు నేను 3ని ఇక్కడ కనెక్ట్ చేసిన అనుకో, 3కి రైట్ సైడ్ ఇటు కనెక్ట్ చేస్తాను, ఇది కూడా ట్రీనే, ట్రీ కాదు అని కాదు. ఓకే, ఇది కూడా ట్రీనే, బికాస్ ప్రతి నోడ్కి మీరు అబ్జర్వ్ చేస్తే 2 వాల్యూసే ఉన్నాయి, బైనరీ ట్రీ స్పెసిఫిక్. ఇంకా సో దీంట్లో షార్టెస్ట్ పాత్ ఏంటి అలా అడగవచ్చు. ఓకే, ట్రీస్లో జనరల్గా ఈక్వేషన్స్ కూడా ఉంటాయి, హైట్ ఆఫ్ ఎ ట్రీ, ఓకే, ఆర్ బ్రెత్ ఆఫ్ ఎ ట్రీ, అలా కూడా అడగవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ హైట్ కనుక్కున్నాం అనుకోండి, నేను హైట్ ఇట్లా కనుక్కోవచ్చు, అప్పుడు 4 అవుతుంది, హైట్ ఇట్లా కనుక్కోవచ్చు, అప్పుడు 3 అవుతుంది. ఓకే, దాంట్లో షార్టెస్ట్ పార్ట్ ఏంటి అని అడగవచ్చు. ఓకే, సో ఇవన్నీ వాల్యూస్ డిపెండ్ అయ్యేది మళ్ళీ ఆ 4 అల్గోరిథమ్స్ మీద. బట్ దీంట్లో కూడా మనం ఎక్కువ శాతం యూజ్ చేసేది డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్. ఓకే, డెప్త్ ఫస్ట్ సర్చ్, బ్రెత్ ఫస్ట్ సర్చ్. వీటితో పాటు ఇంకో 2 మెయిన్ అల్గోరిథమ్స్ ఉన్నాయి, డైక్స్ట్రాట్స్ ఇంకా బెల్మన్ ఫోర్డ్స్. ఓకే, ఇంకా ఇవి కూడా ఉంటాయి, ఎంఎస్టీ. ఓకే, ఎంఎస్టీ అనే ఒక అల్గోరిథం ఉంటుంది. ఇంకా నైబర్స్, నియరెస్ట్ నైబర్స్ కాదు, అది మెషిన్ లెర్నింగ్. ఓకే, సో
నియరెస్ట్ నైబర్స్ ఏంటి, ఓకే, ఉన్న వాల్యూస్లో నైబర్స్ ప్రింట్ చేయండి, ప్రతి నోడ్కి నైబర్ ప్రింట్ చేయండి, ఓకే, లేకపోతే ఏ పాత్ సమ్ 0 అవుతుంది. ఏ పాత్ సమ్ 0 అవుతుంది యాక్చువల్లీ 2 డిఫరెంట్ కేసెస్లో ఉంటుంది. నేను ఒక గ్రాఫ్ మొత్తంలో ఏ పాత్లో వెళ్తే మీకు సమ్ 0 అయిపోవచ్చు అంటే నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి, ఓకే, వెయిట్స్ అన్ని నెగిటివ్స్ ఉన్నాయి. మనం గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఇలా తీసుకుంటాం. ఇట్లా ఏదైనా గ్రాఫ్ ఉంది అనుకోండి, ఇక్కడ చాలా పాత్స్ ఉన్నాయి. నేను 1 నుంచి 5కి వెళ్ళడానికి చాలా డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి, ఓకే. ఇది ఒక సైకిల్ ఉంది, అదొకటి అవాయిడ్ చేయండి. బట్ యా, నేను ఇట్లా వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ రావచ్చు, ఇట్లా రావచ్చు, 2 పాత్స్ ఉన్నాయి. ఏ పాత్లో 0 వాల్యూ వస్తుంది, నాకు 0 వెయిట్ సమ్ వస్తుంది, ఓకే. ఇది ఒక క్వశ్చన్, ఇది గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్. కొన్నిసార్లు అరేస్లో కూడా ఇదే క్వశ్చన్ ఉంటుంది. మనం ఎక్కడి నుంచి వాల్యూస్ కన్సిడర్ చేస్తే ఆ సమ్ 0 అవుతుంది, ఓకే. 0 సమ్ వాల్యూ కావాలి అంటే మీరు ఏ విండో కన్సిడర్ చేయాలి, దానికి మ్యాక్సిమం ఏంటి, మినిమం ఏంటి, ఓకే. దీంట్లో 0 అవ్వాలి అంటే నేను ఏమేమి కన్సిడర్ చేసుకోవచ్చు, అండ్ ఇట్ షుడ్ బి కంటిన్యూస్ వాల్యూ. కంటిన్యూస్ వాల్యూ తీసుకొని వాటిలో సమ్ 0 ఎక్కడ వస్తుందో మ్యాక్సిమం లెంత్ చెప్పండి. సో లెంత్ ఎంత, 5, ఓకే. మినిమం లెంత్ అంటే 1 3 5 1. ఒక 0 ఉంది కదా, డైరెక్ట్గా 0 లేకపోతే అప్పుడు మీరు డిఫరెంట్ వాల్యూని కన్సిడర్ చేసుకోండి, ఓకే. ఓ యాక్చువల్లీ కంటిన్యూస్ అయితే ఓకే, మ్యాక్సిమం లెంత్ అయితే ఇది, దీని లెంత్ 5, మినిమం అయితే 1, ఓకే. సో ఇది కూడా సమ్ 0నే, ఇది కూడా సమ్ 0నే. సో క్వశ్చన్ ఇలా అడిగినరా అలా అడిగినరా మీ ఇంట్యూషన్ మీదనే ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ, వాళ్ళు ఒక స్టోరీ తయారు చేస్తారు కదా, ఆ స్టోరీలో వాల్యూస్ అన్నీ ఇలా ఉన్నాయా ఇలా ఉన్నాయా మీరు డిసైడ్ చేసుకోవాలి, ఓకే. డిసైడ్ చేసుకొని అప్పుడు మీరు సమ్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో మనం ఏ అల్గోరిథం వాడతాం, స్లైడింగ్ విండో, ఎందుకంటే నాకు ఒక స్పెసిఫిక్ లెంత్ కావాలి, ఓకే. సో ఆ స్పెసిఫిక్ లెంత్ ఒకసారి నేను డిసైడ్ అయినా అనుకోండి, ఆ విండో లెంత్ నేను మార్చుకోవచ్చు, ఓకే. సో విండో లెంత్ నేను 0 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, ఓకే. దాని తర్వాత సమ్ ఎక్కడ 0 అవుతుందని చెక్ చేసుకుంటాం, ఓకే. సో అలా చెక్ చేస్తూ వెళ్ళొచ్చు, ఓకే. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంట్లోనే మీకు గ్రాఫ్స్ యాక్చువల్లీ చాలా క్లారిటీ రావాలి అంటే ట్రావెలింగ్ సేల్స్మెన్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది, ఓకే. అదొక్కసారి మీరు చూసి దాన్ని సాల్వ్ చేసిండ్రు అనుకోండి, మీ గ్రాఫ్స్ క్లారిటీ వచ్చేసినట్టు మొత్తం, ఓకే. బట్ దీనిలో అయితే ఈ అల్గోరిథమ్స్తో పాటు డైక్స్ట్రాట్స్ ఒకటి, బెల్మెన్ ఫోర్డ్స్ ఒకటి, ఈ 2 ఇంపార్టెంట్ అల్గోరిథమ్స్. ఈ 2 ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేస్తే, బికాస్ డైక్స్ట్రాట్స్లో నెగిటివ్ వెయిట్స్ ఉంటే డైక్స్ట్రాట్స్ యూజ్ చేయలేము, ఓకే. పాజిటివ్ ఓన్లీ పాజిటివ్ ఉన్నప్పుడు మాత్రమే డైక్స్ట్రాట్స్, నెగిటివ్ ఉన్నా ఏం చేయాలి అంటే బెల్మెన్ ఫోర్డ్స్. 2 యాక్చువల్లీ సేమ్ అల్గోరిథమే, బట్ ఆ నెగిటివ్ వాల్యూస్ని కాంప్లిమెంట్ చేయడానికి, ఆ నెగిటివ్ వాల్యూస్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పడానికి బెల్మెన్ ఫోర్డ్స్, ఓకే. సో ఈ అల్గోరిథమ్స్ కూడా మనం సాయంత్రం చూద్దాం. నేను మీతో చేపిస్తా అని కానీ, ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి అని కానీ అని చెప్పట్లే, ఓకే. నేను అల్గోరిథం చూపిస్తా, ఇలా ఉంటుంది అంతే. దీన్ని ఎక్కడ యూస్ చేయాలి, ఎలా యూస్ చేస్తారు అది మీరు డిసైడ్ చేసుకోవాల్సిందే, ఓకే. జనరల్గా ఈ అల్గోరిథం ఎక్కడెక్కడ వాడుతుంది, నేను ఒక శాంపుల్ క్వశ్చన్ రాస్తా అక్కడ, ఆ క్వశ్చన్కి ఇది ఆన్సర్, ఆ క్వశ్చన్కి ఇలానే చేయాలని మీరు ఎలా డిసైడ్ అవ్వాలి అది డిస్కస్ చేద్దాం, ఓకే. నెక్స్ట్ అల్గోరిథమ్స్లో నేను చెప్పినట్టు 3 క్వశ్చన్స్ ఉండే. నేను అబ్జర్వ్ చేసిన లాస్ట్ 5 టెస్ట్లో 3 క్వశ్చన్స్లో ఒక్క క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ కాదు, ఒక్క క్వశ్చన్, ఓకే. ఒక్క క్వశ్చన్ ఎప్పుడైనా కొంచెం డైరెక్ట్, మరీ డైరెక్ట్గా కాదు, అంటే ప్రైమ్ నెంబర్ కనుక్కోండి అట్లా కాదు, ఓకే. బట్ లాజికల్గా మీరు ఒక్కసారి ఆలోచించి మీకు లాజిక్ దొరికింది అనుకోండి, చేసేయచ్చు, దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఓకే. అంటే ఎక్కువ ప్రాసెసింగ్ చేసి ఎక్కువ టైం కాంప్లెక్సిటీ తగ్గియాలి, ఇంకా ఈ డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ వాడాలి, అలా ఏమి ఉండదు. అరేస్ కానీ స్ట్రింగ్స్ కానీ వాటిని యూజ్ చేసుకొని సాల్వ్ చేసే క్వశ్చన్స్,
ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇది డైరెక్ట్ క్వశ్చన్ కిందనే కన్సిడర్ చేస్తాం. ఓకే, సో స్లైడింగ్ విండోనే ఇది, కానీ దీన్ని డైరెక్ట్ క్వశ్చన్ లాగానే కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీకు ఒక్క క్వశ్చన్ అయితే ఉంటుంది. ఓకే, ఆ ఒక్క క్వశ్చన్ మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఒక క్వశ్చన్ పక్కా చేయగలరు. ఓకే, బట్ ఉన్న వాటిలో హార్డెస్ట్ పట్టుకొని నేను ఎగ్జామ్ మొత్తం అదే చేసుకుంటుంటా అంటే టైం వేస్ట్. ఓకే, క్వశ్చన్ చూడండి, ఇది నేను చేయగలుగుతున్నా లేదా డిసైడ్ చేసుకోండి. దానికి ఒక రేటింగ్ ఇవ్వండి. అవుట్ ఆఫ్ 5 నేను చేయగలనా లేదా, 5 అయితే నేను చేయగలను, 1 అయితే నేను చేయలేను. ఒక స్పెసిఫిక్ రేటింగ్ ఇవ్వండి. ఓకే, 3 క్వశ్చన్స్కి రేటింగ్ ఇస్తారు. దేనికైతే హైయెస్ట్ రేటింగ్ ఉందో, ఏదైతే మీరు ఎక్కువ చేయగలరు అనే ఒక ఐడెంటిఫికేషన్ చేస్తారో ఫస్ట్ దాని దగ్గరికి వెళ్ళండి, తర్వాత మిగతా క్వశ్చన్స్ చూడొచ్చు. ఓకే, సో ఇది ఐడెంటిఫై చేస్తే కొంచెం బెటర్, బికాస్ అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ అయినా అవుతుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ కాదు, ఇంకొక క్వశ్చన్ ఉన్న క్వశ్చన్స్లో ఇంకొక క్వశ్చన్, గ్రీడీ ఇండైరెక్ట్లీ గ్రీడీ ఎక్కడ యూజ్ చేయాలంటే, ఎక్కడైనా మిమ్మల్ని మినిమం వాల్యూ కానీ మ్యాక్సిమం వాల్యూ కానీ ముందున్న వాల్యూస్ మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, ఒక అరే ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. అరే ఆఫ్ వాల్యూస్లో మీరు కరెంట్లీ కన్సిడర్ చేసిన వాల్యూ కన్నా ముందు ఏం వాల్యూస్ ఉన్నాయో అవన్నీ మీకు అవసరం లేదు. ఓకే, సో అలాంటివి ఏమున్నా దానికోసం గ్రీడీ యూజ్ చేస్తారు. ఈ మినిమం మ్యాక్సిమం ఏంటి అంటే, సో గ్రీడీ కాన్సెప్ట్ బేసిక్ ఏంటి అంటే, ఉన్న వాటిల్లో నేను ప్రతిసారి హైయెస్ట్ కానీ లోయెస్ట్ కానీ కన్సిడర్ చేసుకుంటాను. నేను అలా హైయెస్ట్ కానీ లోయెస్ట్ కానీ గ్లోబల్గా కాదు, లోకల్గా కన్సిడర్ చేస్తాను. ఓకే, లోకల్గా అలా కన్సిడర్ చేస్తూ గ్లోబల్గా నాకు ఆ వాల్యూ రావాలి అనేది గ్రీడీ కాన్సెప్ట్. నేను అప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన కదా, నేను ఆ కార్నర్కి ఉన్నా అనుకోండి, ఆ కార్నర్కి ఉంటే నేను ప్రతి అడుగుకి అంటే ప్రతి స్టెప్ నేను వేసేది హైయెస్ట్ వాల్యూ ఆర్ ప్రతి స్టెప్ నేను వేసేది లోయెస్ట్ వాల్యూ మీద ఉండాలి అన్నట్టు నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తే, నేను ఫైనల్గా సొల్యూషన్ రీచ్ అయ్యేసరికి నాకు ఉన్న వాటిల్లో లోయెస్ట్ వాల్యూ రావాలి, ఉన్న వాటిల్లో హైయెస్ట్ వాల్యూ రావాలి అన్న ప్రాబ్లం సాల్వ్ అయితే దాన్ని మనం గ్రీడీ అంటాం. ఓకే, సో గ్రీడీ అంటే ఎవ్రీ స్టెప్ ఎవ్రీ ప్రాసెస్ మీరు చేసేది ఐదర్ హైయెస్ట్ ఆర్ లోయెస్ట్ మీద చేస్తారు, సో దట్ గ్లోబల్గా ఆర్ ఓవరాల్ ప్రాబ్లంలో మీరు హైయెస్ట్ ఆర్ లోయెస్ట్ కనుక్కోవచ్చు. అప్పుడు మీరు యూజ్ చేసేది గ్రీడీ. ఓకే, సో లెట్స్ నేను కంపేర్ చేసేది 2 వాల్యూస్ అనుకోండి. నేను ఇదే లిస్ట్ తీసుకున్నా, నేను 2 వాల్యూస్ కంపేర్ చేస్తాను. ఓకే, దీనికి ఇటు సైడా అన్నట్టు వాల్యూస్ కంపేర్ చేస్తాను. నేను ఈ రెండిట్లో హైయెస్ట్ ఏంటి అని చూసుకొని అటు సైడే మూవ్ అవుతా. అలా మూవ్ అయితే నాకు ఫైనల్గా వచ్చేది హైయెస్ట్ వాల్యూ. అలాంటి లాజిక్ ఎక్కడున్నా అక్కడ మీరు గ్రీడీ యూజ్ చేస్తారు. ఓకే, సో నేను దానికి కూడా కోడ్ చూపిస్తా. దానికి కోడ్ స్పెసిఫిక్గా పెద్దగా ఏమి ఉండదు. మ్యాక్సిమం ఆఫ్ వాల్యూ 1, వాల్యూ 2 దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మీరు వాల్యూ 1లో స్టోర్ చేసినట్టు, వాల్యూ 2 మీకు కొత్త మీరు ఏదైతే లాజిక్ రాసిందో దాంట్లో నుంచి వస్తూ ఉంటుంది. సో ప్రతిసారి V1లో స్టోర్ అయ్యేది ఏంటి, ఉన్న వాటిల్లో మ్యాక్సిమం వాల్యూ కదా. ఓకే, ఈ మ్యాక్సిమం వాల్యూ నేను V2తో కంపేర్ చేసి V2 ఒకవేళ పెద్దదైతే V1లోకి ఆ V2 వాల్యూ వచ్చేస్తుంది. సో ప్రతిసారి V1లో ఉంటే హైయెస్ట్ వాల్యూ. ఇదే గ్రీడీ. ఉన్న వాటిల్లో ప్రతిసారి నేను హైయెస్ట్ కన్సిడర్ చేస్తా అని చెప్పడమే గ్రీడీ. దీన్ని మనం డిఫరెంట్ వేస్లో యూజ్ చేయగలగాలి. నేను డైరెక్ట్ ఇట్లా రాసిన, ఓకే, బట్ ఈ V1 వాల్యూ ఏంటి, V2 వాల్యూ ఏంటి, ఒకవేళ V1లో ఒక వాల్యూ కన్సిడర్ చేయాలంటే ఎట్లా, V2లో ఒక వాల్యూ కన్సిడర్ చేయాలంటే ఎట్లా, ముందే మీరు తీసుకోవాల్సిన V1, V2 వాల్యూస్ ఏంటి. సో ఇలాంటివన్నీ ఒక ప్రోగ్రామ్ చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. బట్ జనరల్గా అయితే అట్లీస్ట్ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ గ్రీడీ ఇన్వాల్వ్ అవుతుంది, డైరెక్ట్ గ్రీడీ ఉండదు. ఓకే, సో మినిమము మ్యాక్సిమము కనుక్కోమంటారు. సో ఇంతకుముందు కూడా నేను ఈ క్వశ్చన్లో మినిమం లెంత్ మ్యాక్సిమం లెంత్ అని అడిగిన. ఇప్పుడు నేను 0 కనుక్కోవాలి అన్నప్పుడు ఇది కూడా ఒక సొల్యూషన్ ఉంది కదా, 3 అనే సొల్యూషన్ ఉంది. కానీ నేను అడిగిన క్వశ్చన్లో 5 or 1 ఈజ్ ఆన్సర్, 3 అసలు ఆన్సర్ కాదు. సో స్లైడింగ్ విండో వాడాలి, దాంతోపాటు గ్రీడీ కూడా ఉండాలి. ఓకే, సో మినిమం అయినా మ్యాక్సిమం అయినా 3 అనేది వన్ ఆఫ్ ద సొల్యూషన్ అయినా నేను దాన్ని అసలు కన్సిడరే చేయను, బికాస్ అది మ్యాక్సిమం కాదు మినిమం కాదు. సో అది నాకు ఆన్సరే కాదు. ఓకే, సో ఇక్కడ నేను స్లైడింగ్ విండో అండ్ గ్రీడీ వాడుతున్నాను. క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. సో మీరు గ్రీడీ వాడాలి, మినిమం ఆర్ మ్యాక్సిమం వాల్యూ కన్సిడర్ చేసుకోవాలి, కానీ ఎప్పుడు వేరే లాజిక్ వాడిన తర్వాత అక్కడి నుంచి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మనకి ఓవరాల్ సమ్ 0 రావడం. ఓకే, సమ్ 0 రావడం ఈజ్ ద మెయిన్ థీమ్ ఈ క్వశ్చన్కి.
దాంట్లో హైయెస్ట్ లెంత్ ఏంటి, లోయెస్ట్ లెంత్ ఏంటి, అది నేను కనుక్కోవాల్సింది. ఓకే, సో అలా కనుక్కోవడానికి నాకు ఫస్ట్ స్లైడింగ్ విండో కావాలి, నేను ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం, నా మెయిన్ థీమ్ సాల్వ్ చేయడం కోసం. దాని తర్వాత హైయెస్ట్ ఆర్ లోయెస్ట్ కనుక్కోవడానికి గ్రీడీ కావాలి. ఓకే, సో ఇలా ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, అర్థమైనా? సో అది వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఉంటుంది. గ్రీడీ ప్లస్ సంథింగ్, సమ్ అదర్ అల్గరిథం. ఓకే, నెక్స్ట్ దీంట్లో డైనమిక్ ప్రోగ్రామింగ్. డైనమిక్ ప్రోగ్రామింగ్ మనం మళ్ళీ కోడ్ చూద్దాం. బట్ డైనమిక్ ప్రోగ్రామింగ్ ఏంటి అంటే స్మాలర్ వాల్యూస్ని సాల్వ్ చేసుకొని పెద్ద వాల్యూని సాల్వ్ చేయడం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ 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 అన్నిటిని కలిపితే నాకు పెద్ద వాల్యూ రావాలి. ఓకే, సో ఎలా అంటే నేను మళ్ళీ సేమ్ ఆ కార్నర్ నుంచి ఈ డోర్ దగ్గరికి రావాలి. డోర్ దగ్గర రావడానికి నాకు ఎన్ని స్టెప్స్ కావాలో నేను కౌంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎన్ని స్టెప్స్ ఆర్ అదే డీపీ ఎక్కడ యూజ్ చేయాలని మీకు ఎట్లా అర్థమవుతుంది అంటే కౌంట్ నెంబర్ ఆఫ్ పాత్స్, నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ హైయెస్ట్ సమ్ పాత్. ఉన్న పాత్స్లో హైయెస్ట్ సమ్ అంటే పాత్స్ కనుక్కోవడానికి నాకు డీపీ కావాలి, దాంట్లో హైయెస్ట్ కనుక్కోవడానికి గ్రీడీ కావాలి. ఓకే, సో అలా మీరు ఆల్ పాసిబుల్ కేసెస్ తీసుకోవాలి అనుకోండి, ఉన్న వాటిల్లో ఆల్ పాసిబుల్ కేసెస్ తీసుకోవాలి, దాంట్లో మీరు వాల్యూస్ ప్రాసెస్ చేసి వాల్యూస్ కన్సిడర్ చేసుకోవాలి అంటే అప్పుడు మీరు డీపీ యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఎన్ని స్టెప్స్ అయితే నేను ఇక్కడికి రీచ్ అవ్వచ్చు అనేది నేను కౌంట్ చేయాలి అంటే ప్రతి స్టెప్లో నేను చేసేది +1. ఓకే, సో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఆర్ కొంచెం మూవ్ అవ్వడానికి నేను యూజ్ చేసేది 1 స్టెప్. అక్కడ నుంచి మళ్ళీ ఇటు రావడానికి 1 స్టెప్, అక్కడ నుంచి మళ్ళీ ఇంకొంచెం ముందుకు రావడానికి 1 స్టెప్. అలా నేను 1 సాల్వ్ చేస్తున్నాను, నేను దీనికోసం ఆలోచించట్లేదు. ఓకే, నేను 1 సాల్వ్ చేస్తూ 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 అన్నిటినీ యాడ్ చేస్తే నాకు ఈ వాల్యూ వస్తుంది. సో నేను చిన్న చిన్న ప్రాబ్లమ్సే సాల్వ్ చేస్తున్నా, ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి అవన్నిటిని కలిపితే అప్పుడు నాకు వచ్చేది ఓవరాల్ సొల్యూషన్, అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే సొల్యూషన్. ఓకే, సో ఇలా ఎక్కడున్నా అక్కడ మనం డీపీ యూజ్ చేస్తాం. సో డీపీకి అయితే జనరలీ ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ ఉంటుంది కాల్డ్ నాప్సాక్. నాప్సాక్. ఓకే, సో ఈ నాప్సాక్ ఏంటి అంటే మళ్ళీ దీంట్లో మల్టిపుల్ కేసెస్ ఉంటాయి. 0-1 నాప్సాక్, మళ్ళీ దాంట్లో మళ్ళీ మీరు ఫ్రాక్షన్స్ కన్సిడర్ చేసుకోవచ్చా లేదా, అలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ నాప్సాక్ అనేది డిఫాల్ట్ ఎగ్జాంపుల్ డైనమిక్ ప్రోగ్రామింగ్. ఓకే, సో వాల్యూస్ కన్సిడర్ చేస్తున్నామా లేదా. దీంట్లో స్పెసిఫిక్గా మనం చూసుకోవాల్సింది నేను వాల్యూ కన్సిడర్ చేయాలా అవసరం లేదా. ఓకే, సో ఇప్పుడు మనం పాత్ కన్సిడర్ చేసుకోవాలన్నా నేను ఇక్కడ నుంచి ఒక పాత్ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఒక పాత్ తీసుకోవచ్చు. ఓకే, ఈ పాత్ తీసుకుంటే ఏం జరుగుతుంది, ఈ పాత్ తీసుకుంటే ఏం జరుగుతుంది. ఓకే, మీరు మినిమం మ్యాక్సిమం క్యాలిక్యులేట్ చేయాలన్నా ఈ పాత్ నుంచి ఒకటి క్యాలిక్యులేట్ చేస్తారు, ఈ పాత్ నుంచి ఒకటి క్యాలిక్యులేట్ చేస్తారు, దేనికి మినిమం ఉంది దేనికి మ్యాక్సిమం ఉంది అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటివన్నీ మనం డైనమిక్ ప్రోగ్రామింగ్లోనే చేస్తాం. ఓకే, సో మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ ఇస్ మనం ఫ్లో అవుతూ వెళ్తూ సాల్వ్ చేయడం. ఓకే, సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఓవరాల్ బిగ్గర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఓకే, సో అలాంటి వాటికి మనం యూజ్ చేసే డైనమిక్ ప్రోగ్రామింగ్. ఓకే, జనరల్గా ఈ రెండింటి కాంబినేషన్ చాలా డెడ్లీ కాంబినేషన్. ఓకే, గ్రీడీ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ డెడ్లీ కాంబినేషన్. బికాస్ అదే నేను చెప్పినట్టు అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఏంటి, మినిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఏంటి, ఆర్ మ్యాక్సిమం సమ్ పాత్ ఏంటి, మినిమం సమ్ పాత్ ఏంటి, ఇలాంటివి చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సింది డిపి విత్ గ్రీడీ. ఓకే, సో పాత్స్ కనుక్కోవడానికి ఒక అల్గోరిథం, దాంట్లో మినిమం అండ్ మ్యాక్సిమం కనుక్కోవడానికి ఇంకో అల్గోరిథం. ఓకే, సో అల్గోరిథమ్స్లో స్లైడింగ్ విండో అండ్ 2 పాయింటర్. స్లైడింగ్ విండో ఎప్పుడు వాడతామంటే ఏదైనా స్పెసిఫిక్ విండో ఇచ్చి ఈ కే నెంబర్ ఆఫ్ వాల్యూస్లో ఈ వాల్యూ అవుతుందా లేదా. సమ్ షుడ్ బి 0 ఇన్ అ విండో ఆఫ్ లెంత్ 3. ఈ లెంత్ 3 అనేది నేను ఎంత పెద్ద అరే తీసుకున్నా లెంత్ 3 కదా. సో ఈ లెంత్ 3 అనేది నేను ఒక లూప్లో రాసుకున్నా, లెట్స్ సే దాని లెంత్ 3 అనేది నేను లూప్లో రాసుకున్నా.
దాంట్లో సమ్ 0 అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి, లేదా మ్యాక్సిమం సమ్ ఇన్ దిస్ విండో. ఓకే, మ్యాక్సిమం సమ్ అంటే కంటిన్యూస్ అరేలో ఇది ఒక వాల్యూ ఉంది. ఓకే, ఒక అరే ఉంది, దీంట్లో నాకు మ్యాక్సిమం సమ్ ఎప్పుడు వస్తుంది, నేను 3 వాల్యూస్నే కన్సిడర్ చేసుకుంటున్నా, ఆ 3 వాల్యూస్ మ్యాక్సిమం ఎక్కడ వస్తున్నాయి. ఓకే, మ్యాక్సిమం సమ్ ఆఫ్ 3 వాల్యూస్ ఎక్కడుంది అని కనుక్కోవాలి. దాని స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ ఏదో ఒక వాల్యూ కనుక్కోవాలి. అలాంటప్పుడు ఏం చేస్తారు, మీరు 3 వాల్యూస్ని ఒక్కొక్కసారి 3 వాల్యూస్ని కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ ఈ 3 వాల్యూస్, తర్వాత ఈ 3 వాల్యూస్, తర్వాత ఈ 3 వాల్యూస్, తర్వాత ఈ 3 వాల్యూస్. ఓకే, సో ఈ విండోస్ అన్నీ సేమ్ కదా, లెంత్ ఆఫ్ వైట్ లైన్ సేమ్ కదా ఇక్కడ. ఓకే, సో అలాంటి కేసెస్లో మీరు యూజ్ చేసేది స్లైడింగ్ విండో. ఓకే, సో ఈ స్లైడింగ్ విండో యూజ్ చేసినప్పుడు ఈ విండో లెంత్ మీరు మార్చుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. ఓకే, బట్ అలా చేసినప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి, బికాస్ విండో లెంత్ కాన్స్టెంట్ ఉంది అనుకోండి, O ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ. విండో లెంత్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటే టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ n. ఓకే, విండో లెంత్ కూడా మారుతుంది అంటే O ఆఫ్ n స్క్వేర్ అయిపోతుంది. అప్పుడు మీరు జాగ్రత్త ఉండాలి. అలాంటి కేసెస్ మీకు ఎక్కడైనా అవసరం పడితే అప్పుడు మీరు మూవ్ అవ్వాల్సింది స్లైడింగ్ విండో నుంచి 2 పాయింటర్. ఓకే, 2 పాయింటర్ ఎలా వర్క్ అవుతుంది అంటే, నేను 2 వాల్యూస్ తీసుకుంటాను. జనరల్గా అయితే లెఫ్ట్ అండ్ రైట్ వాల్యూస్ అని తీసుకుంటాం. ఓకే, సో లెఫ్ట్ అండ్ రైట్ వాల్యూస్ తీసుకొని, ఇప్పుడు ఇది హైయెస్ట్ కదా, ఇది సార్టెడ్ ఆర్డర్లో ఉంది, నాకు హైయెస్ట్ ఇది అయినప్పుడు నెక్స్ట్ హైయెస్ట్ నాకు కావాలి అంటే ఇక్కడికే కదా నేను మూవ్ అవ్వాల్సింది. ఓకే, ఇటు సైడ్ మూవ్ అయ్యి చెక్ చేస్తాను. నాకు ఓవరాల్ సమ్ లెట్సే 15 కన్నా తక్కువ సమ్ చేసే వాల్యూస్ ఏంటి అని కనుక్కోవాలి నేను. అప్పుడు ఏం చేస్తారు, ఈ సమ్ ఎంత 10, తర్వాత ఇక్కడికి మూవ్ అవుతా, తర్వాత ఇక్కడికి మూవ్ అవుతా 11, 12, 13, ఇక్కడ సమ్ ఎంత 15 కన్నా గ్రేటర్, అప్పుడు నేను రైట్ని మూవ్ చేస్తాను. సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, దాన్ని ఏం ఫ్రేమ్ చేయలేదు నేను, బట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ 2 వాల్యూస్ తీసుకొని లెఫ్ట్ ఎప్పుడు మూవ్ అవ్వాలి, రైట్ ఎప్పుడు మూవ్ అవ్వాలి, వాటి సమ్ ఎంత అవుతుంది, వాటి డిస్టెన్స్ ఎంత అయినా నేను ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. లెట్స్ ఇక్కడ ఎల్ ఉంది అనుకోండి, నేను ఈజీ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, ఆ 9కి ఈ 2కి డిస్టెన్స్ ఎంత అని ఆర్ మైనస్ ఎల్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో ఇంకా స్పెసిఫిక్గా మీరు చెప్పాలంటే ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1. ఓకే, సో అలా మీరు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నా సమ్ అయినప్పుడు ఏ వాల్యూని మూవ్ చేయాలి, ఆర్ని మూవ్ చేయాలా, ఎల్ని మూవ్ చేయాలి. సో నేను చేసేది అదే విండో లెంతే. ఓకే, ఫస్ట్ పెద్ద విండో తీసుకున్నా, విండోని తగ్గిస్తా ఉన్నా, ఆ విండో నేను కావాలంటే 2 ఒకటేసారి మూవ్ చేసుకోవచ్చు. R+1 L+1 అన్నా అనుకోండి, సేమ్ లెంత్ మూవ్ అయింది. మళ్ళీ R+1 L+1 అంటే సేమ్ లెంత్ మూవ్ అయింది. R-1 L-1 అలా ఏమైనా చేస్తే ఇది మూవ్ అవ్వడం విండో లెంత్ చేంజ్ అవుతుంది. అది స్పెసిఫిక్ కండిషన్లో చేంజ్ చేసింది అనుకోండి. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా మనం యూజ్ చేసే కండిషన్ అయితే L షుడ్ బి లెస్ దెన్ R. ఓకే, బికాస్ L దాటి అటు వెళ్ళిపోవద్దు. ఇలాంటి కండిషన్స్ మీరు రాసుకుంటే దానికి మీకు యూజ్ అయ్యే టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ n. O ఆఫ్ n స్క్వేర్ అవ్వదు. కానీ మీరు స్లైడింగ్ విండో యూజ్ చేసి విండో లెంత్ నేను మార్చాలి అన్నారు అనుకోండి, అలాంటప్పుడు O ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఎక్కడ ఏది వాడాలి అనేది మీరు చూసుకోవాలి. ఓకే, ఎలాంటి క్వశ్చన్స్ ఏం వాడాలి. um, 12:40 కమ్. ఓకే, సో ఇది అర్థమైందా, ఎప్పుడు 2 పాయింటర్ యూజ్ చేయాలి, ఎప్పుడు స్లైడింగ్ విండో యూజ్ చేయాలి. సో లెట్స్ సే నేను ఉన్న అన్ని కండిషన్స్ తీసుకోవాలి, అంటే విండో లెంత్ 1 తీసుకోవాలి, విండో లెంత్ 2 తీసుకోవాలి, అది కూడా అన్ని వాల్యూస్కి తీసుకోవాలి అనుకోండి, ఏం చేస్తారు, తీసుకొని ఏం చేస్తున్నారు అని ఆలోచించాలి. ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటి అంటే, విండో లెంత్ 1 అంటే 1, 2, 3, 4, 7, 9 అన్ని ఇండివిజువల్గా కన్సిడర్ చేసుకోవాలి. విండో లెంత్ 2 అంటే 1, 2, 2, 3, 3, 4, 4, 7, 7, 9 ఇలా వాల్యూస్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు. ఓకే, వాటి సమ్ మీకు కావాలి అనుకోండి, ఖచ్చితంగా మీరు O ఆఫ్ n స్క్వేర్ చేయాల్సిందే. అన్నిటి సమ్ మీకు కావాలి అంటే, బికాస్ నేను అన్ని వాల్యూస్ కన్సిడర్ చేయాలి, నేను స్కిప్ చేసేది ఏం లేదు. స్కిప్ చేసేది ఉంటే నేను 2 పాయింటర్ యూజ్ చేయొచ్చు, కానీ నేను ఇక్కడ స్కిప్ చేసేది ఏం లేదు అన్నారనుకోండి, అక్కడ ఖచ్చితంగా నేను అన్ని వాల్యూస్ తీసుకోవాల్సిందే. అప్పుడు O ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. దానికి తగ్గట్టే వాళ్ళు కన్స్ట్రెంట్స్ కూడా ఇస్తారు. గుర్తుంది కదా, ఫస్ట్ కన్స్ట్రెంట్స్ చూడాలి. ఫస్ట్ మీరు చూడాల్సింది కన్స్ట్రెంట్సే.
కన్స్ట్రెంట్స్ చూసి దాంట్లో మీరు O ఆఫ్ n చేయగలరా, O ఆఫ్ n log n చేయగలరా, O ఆఫ్ n స్క్వేర్ చేయగలరా, దాన్ని డిసైడ్ అవుతుంది. ఓకే, ఒకవేళ 10⁻³ కన్నా తక్కువ ఇన్పుట్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా O ఆఫ్ n స్క్వేర్ యూస్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, బట్ ఇంకా డేటా పెరిగే కొద్దీ వాల్యూస్ చేంజ్ చేస్తూ ఉంటారు, టైం కాంప్లెక్సిటీ తగ్గుతూ ఉంటుంది. ఓకే, సో ఈ రెండిట్లో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే, మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో నేను ఆర్డర్ని డిస్టర్బ్ చేయట్లేదు. సేమ్ ఆర్డర్లో అంటే కంటిన్యూస్ వాల్యూస్, సబ్ అరేస్ కంటిన్యూస్గా ఇలానే ఉండాలి, విండో లెంత్ అలానే ఉండాలి, దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని ఈ ఆర్డర్లోనే ఉండాలి, ఆర్డర్డ్ వాల్యూసే కన్సిడర్ చేసుకోవాలి. అలా మిమ్మల్ని ఎక్కడ స్పెసిఫిక్గా అడిగినా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. 2 పాయింటర్ అయినా, స్లైడింగ్ విండో అయినా. ఓకే, 2 పాయింటర్ యూజ్ చేసుకున్నప్పుడు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ రెండు వాల్యూస్ని మీరు స్వాప్ చేసుకోవాలన్నా ఈజీ. ఓకే, ఈ L అండ్ R వాల్యూస్ని ఈజీగా స్వాప్ చేసుకోవచ్చు. ఎక్కడ స్వాప్ చేయాలి అనేది కండిషన్ బేసిస్ మీద ఉంటుంది. స్లైడింగ్ విండో యూజ్ చేసినప్పుడు మీరు అట్లా స్వాప్ చేయలేరు. ఓకే, L అండ్ R స్పెసిఫిక్గా 2 ఇండెక్స్లను చూపిస్తుంది కాబట్టి స్వాప్ చేసుకోవడం ఈజీ. ఓకే, సో ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అల్గరిథమ్స్. నేను ఇంతకుముందు డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పిన కదా, ఈ డైరెక్ట్ క్వశ్చన్ అంటే వాటికి రిలేటెడ్ అన్నట్టు. ఓకే, సో వాటికి రిలేటెడ్ వాల్యూస్ అని డైరెక్ట్గా వస్తే దీంట్లో జనరలీ 3 క్వశ్చన్స్ కానీ లేదా అరేజ్ నుంచి స్లైడింగ్ విండో కానీ 2 పాయింటర్ కానీ ఇవి యూజ్ చేసుకొని సాల్వ్ చేయడం, సో ఇలాంటివి ఉంటాయి. ఓకే, బిట్ మ్యానిపులేషన్స్ అయినా, ప్రీఫిక్స్ ప్రీఫిక్స్ సమ్ అనే కాదు, ఎక్స్ఆర్ ఆపరేటర్ ఉంటుంది కదా, క్యాప్. ఓకే, సో ఆ ఎక్స్ఆర్ ఆపరేటర్స్ యూజ్ చేసి ప్రీఫిక్స్ ఎక్స్ఆర్ కనుక్కోండి. ఓకే, ఇలాంటివి ఏమున్నా మనం అరేస్లో డైరెక్ట్గా చేస్తాం. ఓకే, సో వాటికి కూడా ఈ ప్రీఫిక్స్ని యూజ్ చేయొచ్చు. ప్రీఫిక్స్ గుర్తుందా? నేను ఏదైనా వాల్యూస్ తీసుకున్నా అనుకోండి, ఎక్స్ఆర్ ప్రీఫిక్స్ కావాలన్నా, సమ్ ప్రీఫిక్స్ కావాలన్నా, ప్రోడక్ట్ ప్రీఫిక్స్ కావాలన్నా, ప్రోడక్ట్ ప్రీఫిక్స్ అంటే 2కి ముందున్న వాల్యూస్ అన్నిటి ప్రోడక్ట్ 2 దగ్గర స్టోర్ చేయాలి, 3కి ముందున్న వాల్యూస్ అన్నిటి ప్రోడక్ట్ 3 దగ్గర స్టోర్ చేయాలి, 4కి ముందున్న వాల్యూస్ అన్నిటికీ ప్రోడక్ట్ 4 దగ్గర స్టోర్ చేయాలి. అలా ఏమున్నా ఈ ప్రీఫిక్స్ అల్గరిథం యూజ్ చేస్తాం. అది ప్రీఫిక్స్ సమ్ అవ్వచ్చు, ప్రీఫిక్స్ ప్రోడక్ట్ అవ్వచ్చు, ప్రీఫిక్స్ ఎక్సార్ అవ్వచ్చు, ప్రీఫిక్స్ ఎనీ అదర్ ఆపరేటర్ అవ్వచ్చు. ఓకే, సో అన్నిటికీ మనం యూజ్ చేసేది ఈ ప్రీఫిక్స్. ఈ ప్రీఫిక్స్ యూజ్ చేసినప్పుడు మన మెయిన్ ఇంట్యూషన్ అయితే 2 సార్లు దీన్ని ఇటరేట్ చేయాలి అన్నట్టే ఉంటుంది. అంటే ఫస్ట్ ఒకసారి ఇటరేట్ చేస్తాం, క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్తాం, తర్వాత వాటిని కన్సిడర్ చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. బట్ అలా అవాయిడ్ చేయండి ఎంత వీలైతుందో. ఓకే, నేను ఒక క్వశ్చన్ చూపిస్తా మధ్యాహ్నం, అది ఆల్రెడీ ఇన్ఫోసిస్లో అడిగిన క్వశ్చన్. ఓకే, సో ఆ క్వశ్చన్లో ఈ ప్రీఫిక్స్ యూజ్ అవుతుంది. ఆ ప్రీఫిక్స్ని కూడా మనం డైరెక్ట్గా ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్ళాం, అంటే 2 లూప్స్ యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్ళాం. ఓకే, నేను ముందు ఒక సొల్యూషన్ చెప్పిన కదా, ఫస్ట్ ఈ అన్ని వాల్యూస్ కన్సిడర్ చేస్తాం, దీనిలో నుంచి నేను మూవ్ అయినా అనుకోండి, దీన్ని తీసేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నాకు ప్రీఫిక్స్ ఆఫ్ 4 కావాలి, ఈ 3 వాల్యూస్ది కావాలి, 2, 3, 4ది. ఈ వాల్యూ ఆల్రెడీ క్యాలిక్యులేట్ అయిపోయి ఉంది అనుకోండి, ఈ వాల్యూ 6 కదా, ఈ వాల్యూ 6 అయితే నేను కొత్త వాల్యూని యాడ్ చేస్తా, 6 + 4 మైనస్ ఈ లెంత్ ఎంత, లెట్స్ సే 3, ఇది 0th ఇండెక్స్, ఇది 2nd ఇండెక్స్, లెంత్ 3 కదా, ఈ లెంత్ 3లో నుంచి విండో లెంత్ కూడా 3 కదా, సో దాన్ని రిమూవ్ చేస్తా. ఓకే, నాకు అదే వాల్యూ వస్తుంది. ఇప్పుడు నా విండో లెంత్ ఎంత, 3. ఓకే, నేను తీసేయాల్సిన వాల్యూ 3 వాల్యూస్ ముందుంది. ఓకే, సో నేను ఇండెక్స్ 2 ఎట్లా చెప్పాలి, నేను 4ని యాడ్ చేసిన, నేను తీసేయాల్సిన వాల్యూ ఎక్కడుంది, ఫస్ట్ వాల్యూ. ఈ విండోకి దీనికి ఏంటి సంబంధం? ఇప్పుడు నేను కన్సిడర్ చేసిన వాల్యూ ఇది ఒకవేళ I అయితే, ఓకే, నేను తీసుకున్న ఇండెక్స్ ఇస్ I అయితే దీన్ని ఎలా చెప్పగలుగుతా? I మైనస్ విండో సైజ్ ఏదైనా అవ్వచ్చు, మనం తీసుకున్న ఎగ్జాంపుల్ అయితే 3. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ I-3 అని రాయొచ్చు కదా డైరెక్ట్గా, ఆర్ నేను ఏదైతే వాల్యూ కన్సిడర్ చేసుకున్నాను దాని -3, I అనేది దాని ఇండెక్స్ అయితే, ఇప్పుడు ఈ ఇండెక్స్ వాల్యూ ఎంత, 0, 1, 2, 3, 5. 3 మైనస్ విండో లెంత్ ఎంత,
ఇక్కడ ఈ విండో లెంత్ ఎంత 3. సో నాకు అక్కడ వచ్చే వాల్యూ ఎంత 0 అంటే ఇదే కదా, దాంట్లో ఉన్న వాల్యూని నేను సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాల్యూ లెట్స్ ఇంకొక వాల్యూ ఉంది అనుకోండి 5. ఇప్పుడు నాకు కావాల్సిన సమ్, దీని సమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇక్కడ నాకు ఒక సమ్ వచ్చింది, దీనివల్ల నాకు ఒక సమ్ వస్తుంది, దీని సమ్. ఓకే, ఆ సమ్ ఎంత? ఈ సమ్ ఎంత 9. ఈ సమ్ నాకు తెలుసు బికాస్ నేను ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాను. నాకు నెక్స్ట్ విండో సమ్ కావాలి అంటే నేను ఏం చేయాలి? ఫస్ట్ కొత్త వాల్యూని యాడ్ చేయాలి, 9 + 5 మైనస్ నేను రిమూవ్ చేయాల్సిన వాల్యూ ఎంత? రిమూవ్ చేయాల్సిన వాల్యూ 2. 2 అనేది ఏ ఇండెక్స్లో ఉంటుంది? నేను కన్సిడర్ చేసుకునే ఇండెక్స్ 5 అయితే i-3 ఇండెక్స్లోనే ఉంటుంది. ఓకే, సో అలా ఈ లాజిక్ని యూజ్ చేసి సాల్వ్ చేసే ఒక క్వశ్చన్ ఉంది, అది చూద్దాం. అండ్ బిఎఫ్ఎస్ అంటే బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అండ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్. డెప్త్ ఫస్ట్ సెర్చ్కి జనరల్గా అయితే మనం యూజ్ చేసేది రికర్షన్. ఓకే, రికర్షన్లో కూడా రికర్షన్ని మనం బ్యాక్ ట్రాకింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు, రికర్షన్ని మనం డెప్త్ ఫస్ట్ సెర్చ్ కోసం యూజ్ చేసుకోవచ్చు, రికర్షన్ని మనం డీపీలో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, రికర్షన్ యాక్చువల్లీ కొంచెం క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది, కానీ రికర్షన్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, రికర్షన్ చేసినప్పుడు రికర్సివ్ కాల్స్ 1 కన్నా ఎక్కువ ఉండద్దు. ఒక్క కాల్ మీరు చేస్తే n టైం పడుతుంది. మల్టిపుల్ కాల్స్ చేసింది అనుకోండి, 2 కాల్స్ ఒకటేసారి చేస్తే 2n అవుతుంది. ఓకే, సో 2n ఇస్ చాలా పెద్దది. ఓకే, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో 2 కాల్స్ ఒకటేసారి చేయడం అవాయిడ్ చేసుకోవాలి. ఆల్సో మీరు ఏదైనా వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో ఈ ఫిబొనాకీ తెలుసా అందరికీ? ఈ ఫిబొనాకీ చేయడానికి కూడా మనం రికర్షన్ వాడచ్చు, డీపీ వాడచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో దాన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక పెద్ద క్వశ్చన్ కూడా తీసుకుందాం. ఆల్రెడీ ఇన్ఫోసిస్లో అడిగిన ఒక క్వశ్చన్ కూడా తీసుకుందాం, వాటిని మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇవి కూడా సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆల్గరిథమ్స్. ఓకే, బట్ నాకు తెలిసి ఎక్కువ వరకు అడిగిన ఆల్గరిథమ్స్ అయితే ఈ 2, గ్రీడీ అండ్ డిపి. ఓకే, సో ఈ ఆల్గరిథమ్స్ చాలా చాలా ఎక్కువ అడిగింది. ఓకే ఓకే, సో ఫస్ట్ థింగ్, కలెక్షన్స్తో అరే లిస్ట్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ, ప్రియారిటీ క్యూ, ఇంకా ట్రీ, మ్యాప్స్, సెట్స్, ఇవి క్రియేట్ చేయడం అందరికీ వచ్చా? రాకపోతే ఈరోజు ఫస్ట్ అది నేర్చుకోండి. అందరు జావానే కదా? ఓకే, పైథాన్ వాళ్ళకైతే అది చాలా ఈజీ. మ్యాప్ క్రియేట్ చేయాలంటే జస్ట్ డిక్షనరీ ఓపెన్ చేస్తారు. సెట్ క్రియేట్ చేయాలంటే సేమ్ బ్రాకెట్స్తో సెట్ ఆఫ్ అని రాసుకోవచ్చు. లిస్ట్ క్రియేట్ చేయాలంటే జస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే సరిపోతుంది. బట్ జావాలో అయితే స్పెసిఫిక్గా మీరు ఇంపోర్ట్ చేసిన దానికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఈరోజు మీరు చేయాల్సింది కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకొని దాంట్లో మ్యాప్ ఎలా క్రియేట్ చేస్తారు, సెట్ ఎలా క్రియేట్ చేస్తారు, ఆర్ ఎల్స్ నేనైనా టైప్ చేసి చూపిస్తా ఆఫ్టర్నూన్. ఓకే, సెట్ ఎలా క్రియేట్ చేయాలి, లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్, లింక్ లిస్ట్, అరే లిస్ట్, ఇలా. ఓకే, సో ఈ మ్యాప్లో కూడా మళ్ళీ హ్యాష్ మ్యాప్ ఉంటుంది, ట్రీ మ్యాప్ ఉంటుంది, లింక్డ్ హ్యాష్ మ్యాప్ ఉంటుంది, సెట్లో కూడా హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, ట్రీ సెట్, ఇలా అన్ని వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా క్యూ, స్టాక్, ఇంకేమైనా ఉన్నాయా? ప్రియారిటీ. ఓకే, ప్రియారిటీ క్యూ, డిక్యూ, డిక్యూ అంతా ఒకటే. డిక్యూ అనే ఇంటర్ఫేస్లోనే క్యూ అనే క్లాస్ ఉంటుంది. ఓకే, సో అది కూడా హైరార్కీ కూడా మీరు చూడాలంటే చూసుకోండి ఒకసారి. బట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దీనికి సొల్యూషన్ చెప్పండి.
ఓకే, ఇదొక 2D అరే. ఓకే, ఇదొక 2D అరే. ఈ 2D అరేలో నేను ఫస్ట్ పాయింట్ నుంచి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వాలి. అలా ఎన్ని పాత్స్ ఉన్నాయో వాటిని కౌంట్ చేయాలి. ఓకే, ఎన్ని పాత్స్ ఉంటాయి? సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ఇట్లా రావచ్చు. ఓకే, కన్సిడరింగ్ ఓన్లీ మనం రైట్ సైడ్ ఇంకా కిందికి వెళ్ళొచ్చు అన్నట్టు కన్సిడర్ చేస్తే ఎన్ని పాత్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇవి 2. తర్వాత ఇలా రావచ్చు 3, 4, 5, 6. ఓకే, సో మళ్ళీ ఇలా వచ్చి ఇలా రావచ్చు, ఇలా వచ్చి ఇలా రావచ్చు. సో అలా చాలా డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి. వీటిని మనం కౌంట్ చేయాలి. ఎలా చేస్తాం? ఏ ఆల్గరిథం వాడాలి? డిపి వాడాలని. ఓకే, ఎలా వాడతారు డిపిని? సరౌండింగ్స్కి ఎలా రీచ్ అవ్వచ్చు? ఓకే, సో ఇక్కడ నుంచి 2 దగ్గరికి వెళ్ళడానికి నాకు ఎన్ని వేస్ ఉన్నాయి? 1 వే. ఇక్కడ నుంచి 4 దగ్గరికి వెళ్ళడానికి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి, 2 నుంచి 2కి వెళ్ళడానికి 1 వే, 2 నుంచి 3కి వెళ్ళడానికి, 4 నుంచి 3కి వెళ్ళడానికి 1 వే. ఇప్పుడు 1 నుంచి 3కి వెళ్ళడానికి ఎంత అని అడిగితే ఏం చెప్తారు? ఎందుకు 2 మీకు ఎట్లా అర్థమైంది? సో ఫస్ట్ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, సో +1. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, +1. ఈ రెండు యాడ్ చేస్తే ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మళ్ళీ +1. ఓకే, ఇక్కడికి మనం ఆల్రెడీ వచ్చేస్తాం ఒక పాత్ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి సేమ్ పాత్ కదా. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఆర్ 1 నుంచి 3కి రావడానికి ఎన్ని పాత్స్ ఉన్నాయంటే 2 పాత్స్. ఓకే, సేమ్ లాజిక్ని నేను ఇక్కడ వరకు తీసుకొచ్చిన అనుకో, అదే డీపీ. ఓకే, సో డీపీ స్పెసిఫిక్గా ఏంటి అంటే నేను ఇప్పుడు సాల్వ్ చేసిన ప్రాబ్లం ఇది. ఓకే, నేను వైట్ బాక్స్ గీసిన దాన్ని సాల్వ్ చేస్తే దాన్ని సాల్వ్ చేయడానికి ఏ లాజిక్ అయితే వాడుతున్నారో ఈ పెద్ద బాక్స్ని సాల్వ్ చేయడానికి కూడా సేమ్ లాజిక్. ఓకే, సో ఇప్పుడు నేను లెట్స్ సే ఇది కన్సిడర్ చేసిన అనుకో, ఆ 1 నుంచి ఈ 1కి రావడానికి ఎన్ని వేస్ ఉన్నాయి? అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఒక సొల్యూషన్, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎన్ని సొల్యూషన్స్? 2 నుంచి ఈ 2కి వెళ్ళడానికి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 1. సో ఇక్కడికి రావడానికి ఎన్ని ఉన్నాయి? ఇక్కడికి రావడానికి 1 నుంచి ఇక్కడికి రావడానికి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి? ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వెళ్ళడానికి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి ఈ డైరెక్షన్లో అయితే? నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసిన. ఓకే, అక్కడికి రావడానికి నాకు 2 వేస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వెళ్ళాలి, ఎన్ని వేస్ ఉంటాయి? 2 వేస్. అంటే మొత్తం ఈ పాత్ అంతా కంటిన్యూ చేయాలి అంటే ఈ 1 నుంచి ఈ 1కి రావాలంటే ఈ పాత్లో నేను వస్తే 2 వేస్ ఉంటాయి. ఒకటేమో ఇలా వచ్చి ఇలా రావడం, ఇంకోటి ఇలా వచ్చి ఇలా రావడం, 2 వేస్. దీనికి చెప్పండి, అక్కడికి వెళ్ళాలి అంటే ఈ డైరెక్షన్స్లో వెళ్తే ఎలా వెళ్ళచ్చు? ఒకటే. సో ఈ 1 నుంచి ఇక్కడికి రావడానికి ఎన్ని వేస్ ఉన్నాయి? 1. ఈ 1 నుంచి 3కి రావడానికి, సో ఇక్కడికి రావడానికి ఎన్ని వేస్ ఉన్నాయి? ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా రావచ్చు, లేదా ఇలా వచ్చి ఇలా రావచ్చు, ఇలా కూడా రావచ్చు. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఇక్కడ దీంట్లోకి రావడానికి ఎన్ని వేస్ ఉన్నాయి? సో ఎన్ని? 3 వేస్. ఓకే, సో లెట్స్ ఇంకొక చిన్న ప్రాబ్లం తీసుకుందాం. లెట్స్ ఈ బాక్స్ తీసుకున్నా అనుకోండి. ఈ బాక్స్లో నేను ఈ 6 నుంచి ఈ 6కి వెళ్ళడానికి ఎన్ని వేస్ ఉన్నాయో కౌంట్ చేయాలి. 2 వేస్. ఎలా చేస్తాం? నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎన్ని వేస్? 1 వే. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 వేస్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం. ఇక్కడ వరకు కన్సిడర్ చేస్తే ఇక్కడికి రావడానికి 2 వేస్, ఇక్కడికి రావడానికి
సో మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్గా ఇక్కడ 0 అని కన్సిడర్ చేస్తాం, బికాస్ నేను కన్సిడర్ చేసేది ఈ బాక్స్ కాబట్టి. ఇది 0, ఇది 0, ఇది 1 అయితే ఇక్కడ నాకు వచ్చే వాల్యూ, బికాస్ మనం ఈ వాల్యూస్ని యాడ్ చేసి ఈ వాల్యూస్ చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడికి 1 వే, ఇక్కడ 0, సో 1. ఓకే, ఇది 1, ఇది 2 అయితే ఇక్కడికి ఎన్ని? 3. సేమ్ కదా, ఈ బాక్స్ అయినా ఈ బాక్స్ అయినా. అలా ఒక్కొక్క వాల్యూని కన్సిడర్ చేస్తాం, డయాగనల్ వాల్యూస్ని యాడ్ చేస్తాం. ఓకే, సో డయాగనల్ వాల్యూస్ ఎట్లా తెలుస్తుంది? నేను ఈ పొజిషన్లో ఉన్నా అనుకోండి, ఈ పొజిషన్ లెట్సే ఇది 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్. 3,3 ఇండెక్స్కి వెళ్ళడానికి ఎన్ని వేస్ ఉన్నాయో కౌంట్ చేయాలి అంటే నేను చేయాల్సింది ఏంటి? 3,2 ప్లస్ 2,3. సో ఇక్కడ నేను సాల్వ్ చేసేది ఒకటే ఒక ప్రాబ్లం, ఈ రెండింటిని యాడ్ చేయడం. ఓకే, ఈ రెండు నాకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆల్రెడీ యాడ్ అయిపోయిన దగ్గర నుంచి వస్తాయి. ఓకే, ఎప్పుడైనా ఈ రేంజ్ బయటికి వెళ్ళిపోయినా అనుకోండి, అక్కడ నుంచి నేను తీసుకోవాల్సిన వాల్యూ 0. ఇక్కడ నుంచి ఎన్ని వేస్ ఉన్నాయంటే అక్కడ నుంచి దారి లేదు కదా, సో 0 వేస్. ఇప్పుడు 0 వేస్ నుంచి ఇది 0, ఇది 0, ఇక్కడికి ఎన్ని వేస్ ఉంటాయి? 1 వే, ఒక్క వే ఎక్స్ట్రా. మనం మూవ్ అవుతున్నాం కదా, సో ఒక్క వే. ఆ 1, ఇది 1, ఇది 1, ఇక్కడ ఎంత అవుతుంది అప్పుడు? ఇది 1, ఇది 2, ఇది 3, ఇక్కడికి ఎన్ని వాల్యూస్ అవుతాయి? ఇది 0, ఇది 1, 1, అప్పుడు ఇక్కడికి ఎన్ని వాల్యూస్? 4. ఓకే, తర్వాత లెట్స్ ఏ ఇది తీసుకున్నాను అనుకోండి, దీనికి కూడా 1. ఓకే, బికాస్ ఇట్లా ఒకటే వే ఉంది. దీనికి ఎన్ని వేస్? 3. దీనికి ఎన్ని వేస్? దీనికి ఎన్ని వేస్? 10. ఓకే, లెట్స్ ఏ ఇది కూడా 1, దీనికి ఎన్ని వేస్? 4. అప్పుడు దీనికి ఎన్ని వేస్? 10. దీనికి ఎన్ని వేస్? 20. అలా చిన్న చిన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఓకే, సో బేసిక్గా మనం సాల్వ్ చేయాల్సింది ఈ చిన్న బాక్స్నే. ఈ చిన్న బాక్స్లో ఏదైతే లాజిక్ యూజ్ చేస్తామో దాని బేసిస్ మీదనే పెద్ద బాక్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినాం కదా, దీని బేసిస్ మీద మనం ఒక 20x20 2D అరే ఉన్నా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో డీపీ వర్కే దీని మీదనే మనం ఆఫ్టర్నూన్ కోడ్ చూడబోయేది, ఇలాంటి కోడ్నే. ఓకే, సో దీంట్లో ఎన్ని వేస్ ఉన్నాయని కౌంట్ చేసాం. ఎన్ని వేస్ ఉన్నాయని కాకుండా షార్టెస్ట్ పాత్ కనుక్కోవాలి, లేదా లాంగెస్ట్ పాత్, లేదా ఉన్న వాటిలో హైయెస్ట్ సమ్ పాత్, లోయెస్ట్ సమ్ పాత్. ఓకే, ఇలాంటివన్నీ సేమ్ కాన్సెప్టే, కాన్సెప్ట్ ఒకటే, మనం ఇప్పుడు చేసిందే చేయాలి. కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేస్ క్యాలిక్యులేట్ చేసినాం, ప్రతిసారి +1 యాడ్ చేస్తూ వెళ్ళాం. అక్కడ +1 కాకుండా వాల్యూస్ తీసుకున్నాం, అక్కడ ఏ వాల్యూ ఉంది, ఏ వాల్యూ కన్సిడర్ చేయాలి, అలా తీసుకున్నాం. ఓకే, ఓకే, ఇది క్లారిటీ వచ్చింది అందరికీ? ఏ డేటా స్ట్రక్చర్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఆల్సో ఏ ఆల్గరిథం ఎప్పుడు యూజ్ చేయాలి. ఓకే, సో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు ఫ్రీక్వెన్సీ అని కనిపించిందంటే నా ఫస్ట్ థాట్ మ్యాప్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, సో అది ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ మ్యాప్ యూజ్ చేయాలి, బికాస్ నేను ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తున్నా కాబట్టి. ఓకే, నెంబర్ ఆఫ్ యాపిల్స్ అని కానీ, ఈచ్ ఇండెక్స్ హ్యాస్ నెంబర్ ఆఫ్ యాపిల్స్, దానికి మనం మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయో కౌంట్ చేయడం, ఇలాంటి క్వశ్చన్స్ ఏమున్నా అక్కడ మ్యాపే. ఓకే, ఒక వాల్యూ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అంటే ఏ డేటా స్ట్రక్చర్ వాడతారు? సెట్. ఇంకా ఏదైనా హైరార్కియల్ డేటా ఉంటే ట్రీ. నా దగ్గర వాల్యూస్ ఉన్నాయి, దాంట్లో నేను ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాటిలో ఉన్న డేటా యూజ్ చేసుకొని నేను ప్రాసెసింగ్ చేయాలి, అరేస్. ఇంకా ఫైండ్ ఆల్ పాసిబుల్ వేస్, ఆల్ పాసిబుల్ వాల్యూస్, ఆల్ పాసిబుల్ సమ్స్ అలా అడిగితే డిపి. మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూస్ అడిగితే గ్రీడీ. ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ సైజ్ కే, ఆ వాల్యూస్లో ఈ వాల్యూ ఉందా లేదా, కంటైన్స్ అనైనా, సమ్ అయినా, ప్రోడక్ట్ అయినా అలా అడిగితే స్లైడింగ్ విండో కానీ 2 పాయింటర్ కానీ. 2 పాయింటర్ ఎప్పుడు వాడతారు, స్లైడింగ్ విండో ఎప్పుడు వాడతారు? ఫిక్స్డ్ సైజ్ అయితే స్లైడింగ్ విండో. 2 పాయింటర్ ఎప్పుడు వాడతారు? ఏదైనా స్పెసిఫిక్ కండిషన్లో వాల్యూ స్కిప్ చేయొచ్చు అన్నప్పుడు 2 పాయింటర్. ఓకే,
డిఎఫ్ఎస్లో ఎక్కువ రికర్సివ్ యూజ్ చేస్తాం, బిఎఫ్ఎస్లో క్యూ. ఓకే, క్యూ మనం ఒక లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ చేసినాం కదా, సో సేమ్ అట్లా అక్కడ క్యూ యూజ్ చేస్తాం. వీటన్నిటికీ ప్రోగ్రామ్స్ చూద్దాం మధ్యాహ్నం. ఓకే, మధ్యాహ్నం క్లాస్ నేను జస్ట్ ప్రోగ్రామ్స్ చూపిస్తా, కొన్ని బేసిక్ లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్స్ చూపిస్తా. మీరు ఈరోజు చేయాల్సిన టాస్క్, ఏం చదవాల్సిన అవసరం లేదు, ప్రీవియస్గా ఏం క్వశ్చన్స్ అడిగిను వాటి సొల్యూషన్స్ ఏంటి. ఓకే, సో క్వశ్చన్ ఇలా ఉంటే వాళ్ళు యూజ్ చేసే డేటా స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళు యూజ్ చేసే ఆల్గరిథం ఏంటి, ఫస్ట్ అది ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఇన్ఫోసిస్లో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా క్వశ్చన్ రిపీట్ అవ్వలే. ఓకే, బట్ కాన్సెప్ట్స్ చాలా వరకు రిపీట్ అయిపోయినాయి. ఓకే, అంటే ఇదే నేను చెప్పిన గ్రీడీ, డిపి, ఇవి మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్లో ఇవే కనిపిస్తూ ఉండే నాకు. సో ఎందుకు ఇది అని అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ సేమ్ లేవు. అండ్ నేను చూసింది 5 పేపర్సే, బట్ స్టిల్ సేమ్ లేవు. బట్ యా, కాన్సెప్ట్స్ అయితే అవే ఉన్నాయి. ఓకే, మేజర్లీ డిపి అండ్ గ్రీడీ రెండింటి కాంబినేషన్ ఎక్కువ. ఓకే, సో అదొకసారి చూసుకోండి. ఈ గీక్స్ ఫర్ గీక్స్లో హెచ్డిఈ షీట్ ఉంది, ఇన్ఫోసిస్ స్పెసిఫిక్ హెచ్డిఈ షీట్ ఉంది. సో దాంట్లో ఈజీ, మీడియం, హార్డ్ అని 3 లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్ ఏంటి, వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారో, ఎందుకు యూజ్ చేస్తున్నారు, అలా చూసుకోండి మీకు మీరు. ఓకే, ఒకసారి మనం లంచ్కి పోయి వచ్చినాక మిగతా వాల్యూస్ అన్ని, మిగతా కోడ్స్ అన్నీ చూద్దాం. కొన్ని ముందు అడిగిన కోడ్స్ ఏంటి అవి చూద్దాం. ఓకే, సో యా, లంచ్ బ్రేక్ తీసుకోండి. 2:30కి మళ్ళీ కలుద్దాం. సూపర్, ఆ హెచ్డి షీట్ మొత్తం చూడండి, చూపిస్తాను. ఇది ఉంది కదా ఇన్ఫోసిస్ హెచ్డిఈ షీట్, ఇది ఓపెన్ చేసింది అనుకోండి. దీంట్లో మీకు ఇట్లా సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఈజీ కోడింగ్ క్వశ్చన్స్ అని, మీడియం కోడింగ్ క్వశ్చన్స్ అని, హార్డ్ కోడింగ్ క్వశ్చన్స్ అని. ఇవన్నీ మీరు చేయగలిగింది అనుకోండి 18th లోపు, క్రేజీ అన్నట్టు. అన్నీ దీంట్లో నుంచి వస్తాయి, అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కాదు, బట్ దీని రిలేటెడ్ కాన్సెప్ట్సే ఉంటాయి. సో ఇది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ట్రై చేయలేరు, బట్ మీకు టైం ఉంది కాబట్టి 18th ఉన్న వాళ్ళు అయితే ట్రై చేసుకోవచ్చు. 18th మళ్ళీ పోస్ట్పోన్ అయిందా ఎవరికన్నా? చాలామందికి అయిందా? లేట్గా అప్లై చేసాం. ఓకే, నైస్. ఓకే, మీరు అంటే అలా అయితే అన్ని క్వశ్చన్స్ చేయొచ్చు. మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు, ఎలా రాయాలి ఏంటి. వీలైతే జస్ట్ సొల్యూషన్స్ చూసుకో. కలెక్షన్స్ చెప్పాలా? సరే, కోడ్ ఎట్లా రాయాలో చూపిస్తాను. ఓకే, అయిపోయింది బ్రో. రేపేనా? సూపర్. ఎట్లా అంటే ప్రాక్టీస్ చేయ బ్రో. ఏం చెప్తుంది డిఎస్ఏ, ఏం చెప్తుంది డిఎస్ఏలో? అంటే ఫుల్ ఉంటాయి, అంటే స్పెసిఫిక్గా నెంబర్ తెలీదు, డిపెండ్స్ ఇక క్వశ్చన్ని బట్టి ఇస్తూ ఉంటాను. టెస్ట్ చేసేసి